ప్రభునందు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, ప్రియులారా, ఈ రోజుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన పాఠం మనుష్యుల మెప్పు, దేవుని మెప్పు. ఎవరి మెప్పు కావాలి? మనుష్యుల మెప్పు, దేవుని మెప్పు. ఈ మనుష్యుల మెప్పు, దేవుని మెప్పు, ఈ రెండింటిలో ఏ మెప్పును మనం కోరుకుంటున్నాం? ఏ మెప్పు మనకు ప్రయోజనం? ఏ మెప్పు మనలను కష్టాలలోనికి, నష్టాలలోనికి, శ్రమలలోనికి, ఒక్క మాటలో చెప్పాలంటే నాశనంలోనికి నడిపిస్తుందో ఈ పాఠం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఒక విషయాన్ని మనం ముందుగా ఆలోచించాలి. మనిషి గొప్పవాడా, దేవుడు గొప్పవాడా అన్నప్పుడు దేవుడు గొప్పవాడు. మనిషి శాశ్వతుడా, దేవుడు శాశ్వతుడా? దేవుడు శాశ్వతుడు. మనల్ని కాపాడేవాడు మనిషా, దేవుడా? దేవుడు మనల్ని కాపాడేవాడు. రేపు చనిపోతే మనల్ని స్వర్గానికి చేర్చుకునేవాడు లేదా నరకానికి త్రోసేసేవాడు దేవుడు. ఇవన్నీ మనకు తెలియదా? ఇవన్నీ మనకు తెలుసు. అటువంటప్పుడు ఏ మెప్పును మనం లేదా ఎవరి మెప్పును మనం కోరుకుంటున్నాము? మనుషుల మెప్ప, దేవుని మెప్ప? ఇది సేవకులు, విశ్వాసులు, అన్యులు కూడా వినవలసినటువంటి ఒక మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. మన జీవిత కాలమంతా గుర్తుంచుకోవాల్సినటువంటి పాఠం. మన బ్రతుకంతా కూడా అమలు చేయవలసిన, ఆచరించదగిన ఒక అద్భుతమైనటువంటి పాఠం అని ఖచ్చితంగా చెప్పాలి. కారణం, ఈరోజు మనుషుల పోకడ లేదా మనుషుల ప్రవర్తనలు దేవుని కంటే ఎక్కువగా మనుషుల చుట్టే తిరుగుతున్నాయి. కళ్ళ ముందున్న మనుషులను సంతోషపెట్టాలి అన్న ఆలోచనే తప్ప, కంటికి కనిపించని దేవుడున్నాడు, ఆయనను కదా సంతోషపెట్టాలి అన్న ఆలోచన ఎక్కడో మిస్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఇది ఈరోజు సమస్య కాదు, ఆది నుంచి ఉన్న సమస్య. ఇది నేటి సమస్య కాదు, ఒకనాటి సమస్య కూడా ఇదే. మనుషుల మెప్పు కోసం ప్రయాసపడే మనుషులు ఈ తరంలో ఉన్నారనుకుంటే పొరపాటు. అన్ని తరాలలో, అన్ని కాలాలలో మనకు కనబడతారు. ఇది బైబిల్ మనకు చెప్పినటువంటి ఒక చారిత్రక సత్యం. రాత్రి అమలాపురం సభలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను. చరిత్ర అనగానే జరిగిపోయింది, ఇక మనకు పని లేదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాత్రి జ్ఞాపకం చేశాను. 1:9 అంటాడు, మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఆ మునుపు జరిగిందే ఇప్పుడు ఉండినదే, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. ఆ పదం చూడండి ఎంత బాగుందో. అంటే మునుపు ఏది జరిగిందో, మునుపు ఏది జరిగిందో, మునుపు ఏది జరిగిందో ఇక జరగబోవున్నది కూడా అదే. అది కరెక్ట్గా చెప్పాలి. మునుపు జరిగిందే ఇక జరగబోయేది అన్నాడు. అంటే జరిగిపోయింది కదా అనుకోవద్దు. అప్పుడు ఏది జరిగిందో భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. కనుక చరిత్ర బాగా తెలియాలి మనకు. చరిత్ర బాగా తెలియాలి.
ఎందుకు చరిత్ర బాగా తెలియాలి అని అంటే, చరిత్ర నేర్చుకున్నవాడు భవిష్యత్తు బాగుంటుంది. మీకు అర్థమైందా? చరిత్ర తెలిసిన వాడి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకడు కరెంట్ షాక్ తగిలింది, చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు మనల్ని ముట్టుకోమంటూ ముట్టుకుంటామా? ముట్టుకో. ఎందుకు ముట్టుకోము? ఆడ ఆల్రెడీ కరెంట్ షాక్తో చరిత్ర కదా అది. అది చరిత్రే కావచ్చు, కానీ నువ్వు ముట్టుకుంటే నీకు జరిగేది కూడా అదే. భవిష్యత్తులో ఎవరు ముట్టుకున్నా జరిగేది అదే. ఒకప్పుడు కరెంట్ షాక్ కొట్టి 10 మంది చచ్చిపోయారు కనుక అది ఇక భవిష్యత్తులో జరగదు అనుకోవడానికి వీల్లేదు. ఈ తరంలో ముట్టుకున్న కరెంట్ షాక్ కొడుతుంది, ఇంకా 100 ఏళ్లకు ముట్టుకున్న వాడికి కరెంట్ షాక్ కొడుతుంది, ఇంకా 1000 ఏళ్లకు ముట్టుకునేవాడికి కూడా కరెంట్ షాక్ కొడుతుంది. అది చరిత్రే, కానీ భవిష్యత్తులో జరిగేది కూడా అదే. అంటే మనుషుల మెప్పు కోరుకొని జీవితాలను, కుటుంబాలను, రాజ్యాలను కూడా పాడు చేసుకున్న వారి చరిత్ర మనకు నేర్పే పాఠం ఏంటంటే, మీరెవరైనా మనుషుల మెప్పు కోరుకుంటే మీరు చెడిపోతారు. మీరు ఎవరైనా మనుషుల మెప్పు కోసం ప్రయత్నిస్తే ఆ కుటుంబాలు ఎలా పతనమయ్యాయో మీ కుటుంబాలు అలా పతనమైపోతాయి. మనుషుల మెప్పు కోరి మీరు పరిపాలన చేస్తే ఆ రాజ్యాలు ఎలా నాశనం అయిపోయాయో మీ రాజ్యాలు కూడా, అధికారాలు కూడా అలా నాశనం అయిపోతాయి. జరిగింది కదా, ఇక జరగదనుకోవడానికి లేదు. మునుపు జరిగిందే, ఇక జరగబోయేది అనేసాడు ఆయన. కనుక ఒకసారి అసలు మనుషుల మెప్పు అనేది అది మనం కోరుకోవచ్చా? మనుషుల మెప్పు కోసం మనం పని చేయవచ్చా? ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈరోజు బోధలు కూడా ఎలా అయిపోయానంటే, సేవకులుగా మా కోసం చెప్తున్నాను, ఏమంటే సేవకులైన వారు కూడా ఎలా అయిపోయారు అంటే, వినేవారి విశ్వాసుల యొక్క మెప్పు కోసం ప్రసంగాలు చేస్తుంటారు. ఇది మరీ విడ్డూరం. అది ఎలా ఉందంటే, ఒక డాక్టరు పేషెంట్ సంతోషం కోసం ట్రీట్మెంట్ చేస్తే అది అతను డాక్టర్ అవుతాడా? అది ట్రీట్మెంట్ అవుతుందా? ఇప్పుడు పేషెంట్గా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చిన జబ్బుకు ఇంజెక్షన్ వేయాలి. పర్లేదు, నీకే జబ్బు లేదులే అని పంపించేస్తే ఇతను డాక్టర్ అవుతాడా? ఎందుకు చెప్పలేదండి అని అంటే, నీకు జబ్బు ఉందని చెప్తాను, ఫీల్ అవుతావు అని చెప్పలేదని అంటే, వచ్చిందే తెలుసుకోవడానికి కదా. ఇప్పుడు నువ్వు చెప్పనంత మాత్రాన జబ్బు ఏమన్నా మాయమైపోద్దా? అలాంటి ఉండిపోద్ది కదా, ముదిరిపోద్ది కదా, అతను ప్రాణం పోతుంది కదా. ఈరోజు ఎలా అయిపోయానంటే, సంఘాలలో విశ్వాసులు అమ్మో ఈ ప్రసంగం చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఈ మాట అంటే వాళ్ళ సంఘాన్ని మానుకుంటారు అని కొన్ని ఏం చేస్తుంటారంటే, విశ్వాసులను మెప్పించడం కొరకు, విశ్వాసుల మెప్పు కోసం నిజంగా ప్రసంగాలను లేదా వాక్యాన్ని మార్చడం చూస్తుంటే ఇక ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి పరిణామం మరొకటి లేదు. వద్దు, విశ్వాసుల మెప్పు కోసం కాదు. ఒకప్పుడు పౌలు అనేటువంటి మహానుభావుడు మనకు తెలుసు. ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే, కొత్త నిబంధనలో 27 పుస్తకాలంటే సగం పుస్తకాలు ఆయనవే, అంతే కదా. కొత్త నిబంధనలు 27 పుస్తకాలు. 27 పుస్తకాలలో ఆల్మోస్ట్ హెబ్రీ పత్రికతో కలుపుకుంటే 14 పత్రికలు ఎవరు రాశారు? ఆయనే రాశాడు. మరి ఇక ఖచ్చితంగా మనం ఆయన పేరెత్తకుండా, ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన పత్రికలోకి వెళ్ళకుండా ప్రసంగం అని అంటే అది అసాధ్యం, అంత కష్టం. ఆయన అందులో సేవకులైన వారు సంఘాల గురించి, సేవకుల గురించి మాట్లాడుతున్నాము అని అంటే ఆయన పేరెత్తకుండా, ఆయన రాసింది చదవకుండా అది సంఘాల గురించి కానీ సేవను గురించి కానీ మాట్లాడటం అనేది హైలీ ఇంపాసిబుల్. అందు గురించి మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నాడు. ఒక సేవకుడుగా గలతీలకు ఉత్తరం రాస్తున్నప్పుడు మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో, గలతీ పత్రిక అందరూ రాసుకోవాలి, అందరూ తీయాలి, స్పష్టంగా చదవాలి. చదివేవారు గలతీ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను అంటే ఎవరు? పౌలు గారు. ఇప్పుడు నేను
మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను ఎవరి దయను సంపాదించుకోవాలని చూస్తున్నాను? నేను ఒకవేళ నిజంగా మనుషుల మెప్పు కోరుకునేవాడనైతే, లేదా మనుషుల దయనే ఒకవేళ నేను కోరుకునేవాడనైతే అని చెప్తున్నాడు. నేను దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నా, లేదా మనుషులు సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే, ఆ పదం చూడండి, మనుషులను సంతోషపెట్టువాడనైతే అన్నాడు. చూడండి, క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే అసలు నేను సేవకున్నా అవను, నేను సేవకుని కాలేను. అంటే మనకి ఏమర్థం అవుతుంది? ప్రతి సేవకుడు మనుషులు సంతోషపెట్టేవాడుగా ఉండకూడదు. అవునండి, ఇప్పుడు నేనున్నాను, నేను నా పైన ఉన్నటువంటి అధికారులు ఉంటారు, పెద్దలు ఉంటారు, నేను నా పెద్దలను సంతోషపెట్టాలని ప్రసంగాలు చేయకూడదు. నేను నా పెద్దల మెప్పు కోసం నేను బోధ చేయకూడదు. నా పెద్దల మెప్పు కోసం నేను ఏ పని చేయకూడదు. నేను నా పైనున్నటువంటి పెద్దల మెప్పు కోసం బోధ చేసిన, ప్రసంగాలు చేసిన, అది ఏమవుతుందనంటే ఒకరోజు అది నా పాలిటి శాపంగా మారుతుంది. ఇది మీరు నోట్ చేసుకోవాలి. నిజమా అంటే చరిత్రలోకి వెళ్ళిపోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. నేను ఎప్పుడు కూడా నా పైన ఉన్నటువంటి వారి మెప్పు కోసమో, లేదా నా తోటి వారి మెప్పు కోసమో, లేదా నా కింద ఉన్నటువంటి వారి మెప్పు కోసమో నేను ఒకవేళ ప్రసంగాలు చేస్తే అసలు నేను సేవకుడను అనేటువంటి ఆ పదం నాకు సరిపోదు. నేను ఎప్పటికీ నీ క్రీస్తుకు దాసుడను కాకయే పోవుదును అనేసాడు. మరి ఎవరిని సంతోషపెట్టాలి? నేను సంతోషపెట్టవలసింది ఎవరిని? నాతోటి ఉన్నవారేనా? నా పైన ఉన్నవారేనా? నెవర్. ఎప్పటికి లోనవుతుంటాను. అబద్ధాలు చెప్పవలసి వస్తుంటుంది, కపటంతో మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు? నాకు దేవుడి మెప్పు కాదు. ఎవరి మెప్పు కావాలి? నా పైన వారి మెప్పు కావాలి నాకు. ఈ విషయంలో కొలసి పత్రికలో పౌలు గారు, అదే కొలసి పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3వ అధ్యాయం 23, 24 కలిపి ఉంటాయి. ఒకసారి ఆ మాట చూద్దామా? కొలసి పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలలో, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. ఎవరు? కొలసీలో ఉన్న వారికి చెప్తున్నాడు. కొలసీలో ఉన్న సంగమా, మీరు స్వాస్థ్యం, ఏది మీ స్వాస్థ్యం? ఎక్కడుంది మీ స్వాస్థ్యం? పరలోకం. ఇక్కడ ఏముందండి స్వాస్థ్యం? ఇక్కడ ఏముందండి మన సంపాదన? ఇక్కడ ఏముందండి మన సొంతం? ఏంటి చెప్పండి మీ సొంతం? ఈ భూమి మీద మీరు 60 ఏళ్ళు ఉన్నంత వరకే ఏదైనా మీ సొంతం. ఆత్మ మీ దేహంలో ఉన్నంత వరకే ఆ ఇల్లును చూసుకొని, కారును చూసుకొని, బంగారం చూసుకొని, బట్టలు చూసుకొని, భూములు చూసుకొని, బ్యాలెన్స్ని చూసుకొని పొంగిపోతుంటాం. ఆత్మదేహాన్ని ఎప్పుడు వదులుతుంది? ఎవ్వరికీ తెలియదు. ఒక్క క్షణం అన్నాడంతే. గంట క్రితం ఉన్న మనిషి గంట తర్వాత కనబడాడు. ఒక క్షణం క్రితం మనతో మాట్లాడిన వ్యక్తి మరో క్షణం తర్వాత కనిపించని పరిస్థితి. ఏది నీ స్వాస్థ్యం? ఏముంది ఇక్కడ నీకు? ఒకవేళ ఏదైనా నీకున్నదాన్ని నువ్వు చూసుకొని ఇది నా సొంతం, ఇది నా సొంతం, ఇది నా సొంతం అంటే ఏది వెళ్ళిపోయావే? అలా వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా ఉన్నప్పుడు వాటిని చూసుకుని మురిసిపోయిన వాళ్ళే. కానీ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మన కళ్ళతో చూసాం కదా, చూస్తూనే ఉన్నాం కదా. ఏ ఒక్కరు వెళ్ళిపోతూ వాళ్ళ సొంతం అనుకున్న దేన్ని తీసుకుని వెళ్ళిపోయారు మనకు తెలుసు కదా. అంటే ఇది ఏది స్వాస్థ్యం కాదా? ఇది ఏది మన సొంతం కాదా? ఇది ఏది మన సొంతం కాదు. ఇంకో విషయం చెప్తాను, అసలు మన వారు అనుకున్న వారు ఎవరో మన సొంత వారు కాదు. ఎవరైనా ఎంతవరకు అండి వస్తారు? శ్మశానం వరకే వస్తారండి. నిజంగా మనిషిని పెట్టెలో పెట్టి భుజాలకు ఎత్తుకొని
శ్మశానానికి తీసుకొని వెళ్ళిపోతూ ఆ గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పెడుతుంటే అయిపోయింది ఆ జీవితం, అయిపోయింది. అదే ఆ పెట్టెతో పాటు ఆ శవంతో ఆ పెట్టెతో పాటు లోపల దింపుతున్నప్పుడు ఏడుస్తారు. ఆ తర్వాత అందరూ తలా పిడికడి మట్టేస్తారు. ఆ తర్వాత ఉన్న మట్టితో మొత్తంతో పూర్తి చేస్తారు. అంతే. పైన ఒక సిలువ పాతేస్తారు, ఒక 2 దండలు వేసేస్తారు, పూలు చల్లేస్తారు. ఇంటికి వచ్చి ఫోటో ఎక్కడుందో చూసుకుంటారు. ఆ ఫోటో ఒకటి పెద్దగా చేయించి గోడకు పెట్టి దండేసి దండం పెట్టి బాయ్, అయిపోయాయి నీ జ్ఞాపకాలు. ఎవరి జీవితమైనా అంతే. కానీ ఆత్మగా వెళ్ళిపోతామే, ఎక్కడికి వెళ్ళిపోతాం? అది కదా మన శాశ్వతమైనటువంటి నివాస స్థలం. అది ఎవరిచ్చేది? దేవుడు కదా. అది దేవుడిచ్చేది, మర్చిపోకండి, దేవుడిచ్చేది. అప్పుడు నువ్వు ఎవరికి దాసుడుగా, ఎవరిని సంతోషపెట్టువాడుగా, ఎవరికి ఇష్టడుగా, నువ్వు ఎవరి కోసం పనిచేసావో, ఎవరి కోసం కష్టపడ్డావో వాళ్ళు ఎవరైనా నీతో రాగలిగారా? ఎవ్వరూ లేరయ్యా. అందుకే ఆయన ఎప్పుడు మన జ్ఞాపకాలలో, మన స్మృతులలో ఉండవలసింది దేవుడు. ఆయనను సంతోషపెట్టేవారుగా ఉండాలి. అదే ఈ మాటలు చెప్తున్నాడండి ఆయన 23-24లో. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, అది ప్రభువు నిమిత్తమని. ఎవరి కోసమని చేయమంటున్నాడు? అది ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. ప్రభువు కోసమని చేయండి. దయచేసి మనుషుల కోసం చేయకండి, మనుషుల కొరకని చెయ్యొద్దు. అదే కదని చెప్పాడు అక్కడ. ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యండి, ఎందుకంటే మీరు ప్రభువు అయిన క్రీస్తుకు. అంతే. ఎవరైనా ఎవరికి దాసులు? క్రీస్తుకు దాసులు. మీరు ఎవ్వరికీ దాసులు కారు. వన్ అండ్ ఓన్లీ మనందరి బాస్ ఎవరైనా అంతే. క్రైస్ట్ ఈజ్ అవర్ బాస్. క్రైస్ట్ ఈజ్ మై బాస్. అలా అనుకుంటే నేను ఎవ్వరికి దాసుడను కాదు. అప్పుడు నేను క్రీస్తుకే దాసుని అనుకున్నప్పుడు, ఆయనే నా బాస్ అనుకున్నప్పుడు, నేను ఆయన్ని సంతోషపెట్టాలనుకుంటాను. లేదండి నా బాస్ పలానా ఆయన అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా నా ఆలోచన మారిపోద్ది. నా బాస్ కాబట్టి నేను ఆయనకు పువ్విస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆయన కవర్లో కానుక పెడితే ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, ఆయన భోజనానికి పిలిస్తే ఆయన సంతోషపడతాడు. చూసారా? ఎందుకు? ఆయన బాస్ కనుక. అంటే నువ్వు చేసేవి నీవు ఎవరో బాస్ అనుకుని ఆయన్ని సంతోషపెట్టాలనుకుంటున్నావు. కానీ నువ్వు నిజంగా నీ బాస్ దేవుడు నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఆయన్ని సంతోషపెట్టాలని ఆలోచిస్తావు. ఈరోజు చాలామంది ఎలా అయిపోయారు అని అంటే మనుషులకు దాసులైపోయారు. మనుషులకు దాసులైపోయి మనుషులు సంతోషపెట్టడానికి చాలా కష్టపడుతుంటారు. ఆ కష్టంలో ఎలా ఉంటాయంటే పాప అబద్ధాలు ఆడుతుంటారండి. ఎందుకంటే పాప ఆ బాస్కి తెలియదు కదా వీడు చెప్పేది అబద్ధాలని. ఆ బాస్కి అబద్ధాలు చెప్పేస్తుంటాడు. బాస్ వీడురా అసలైన బంటంటే అని ఆయన అనుకుంటాడు. ఏం కావాలి చెప్పు, నీకు 5,000 కావాలా 10,000 కావాలా అని విసిరేస్తుంటాడు. లేదా నీకు పదవులు కావాలని చెప్పి విసిరేస్తానంటాడు. అంతే. ఎందుకు? బాస్ మరి ఆయన. అంటే ఎంతసేపు మనుషులు సంతోషపెట్టాలని ఆరాటపడుతున్నారు తప్ప దేవుని సంతోషం కోసం ఎవరు ఆలోచించట్లేదండి. అప్పుడప్పుడు చాలామంది చెప్తుంటాను, మరి ఎవరి కోసం పని చేయకండి, దేవుడి కోసం పని చేయండి. ఎవరి కొరకు పని చేయాల్సిన పని లేదు. ఎవరి కోసం పని చేయాలి? దేవుని కోసం. ఇంకొక మాట చెప్తాను, నీ కోసం పని చేయి. నువ్వు దేవుని కొరకు పని చేయి, నీ కొరకు పని చేయి. ఎవరి కోసమో పని చేస్తాను అనుకున్నప్పుడు వాళ్ళని ఏం చేసి సంతోషపెట్టాలా అన్న ఆలోచనలో మోసం చేయాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పవలసి వస్తుంది, అలానే ఇతరుల గురించి తప్పుగా మాట్లాడవలసి వస్తుంది.
చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? మనుషుల మెప్పు కోసం పనిచేస్తున్నప్పుడు. ఇంకో మాట, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4లో, సువార్త మాకు అప్పగించుటకు, పదం చూడండి, పౌలు గారు మాట్లాడుతున్నారు. దశలోనికలకు పత్రిక రాస్తున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు? పౌలు గారితో పాటు పౌలు గారు ఉన్నారు. పౌలు గారితో పాటు తిమోతి ఉంటాడు. తిమోతితో పాటు సిల్వాను అంటే శీల గారు ఉన్నారనమాట. పౌలు, తిమోతి, శీల అంటే ఇది 2వ ప్రయాణంలో రాయబడిన ఉత్తరంగా కనబడుతుంది మనకు. ఓకే, అప్పుడు పౌలు గారు రాస్తున్నప్పుడు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఆ పదం చూడండి ఎంత బాగుందో. మేము సువార్త ప్రకటించుటకు యోగ్యులమని మమ్ములు ఎంపిక చేసింది ఎవరు? దేవుడు ఎంపిక చేశాడు మమ్ములను. ఎందుకు దేవుడు ఎంపిక చేశాడు? ఆయనకు అంతా తెలుసు. అంతా అంటే మా పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు, మా ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు, మా బహిరంగ జీవితం ఏంటో తెలుసు, మా రహస్య జీవితం ఏంటో తెలుసు. ఒకవేళ మమ్మల్ని ఎంపిక చేయమన్నారు అనుకోండి, మాకు వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో మాకు తెలియదండి. అప్పుడు మేము ఏం చేస్తుంటామంటే, మేము వచ్చినప్పుడు చక్కగా మాకు వందనాలు చెప్తున్నాడు, మేము వచ్చినప్పుడల్లా మాకు ఎంతో కొంత కానుక పెడుతున్నాడు, అందులో మాకు దగ్గర బంధువు, అందులో మా రక్త సంబంధి, అందులో మా కులం, అందులో మా ఇంటి పేరు కూడా. చూసావా, ఇన్ని కలిసిపోయాయి. వీడికి ఇవ్వకపోతే ఎవరికిద్దాం? ఒరే నువ్వేరా బాస్, నువ్వు ఈ ఏరియా చూసుకో, నువ్వు ఆ ఏరియా చూసుకో, పంచేస్తా నేను. నాకు తెలియదు కదా మరి. కానీ ఇక్కడ దేవుడు, పౌలు గారు మాట్లాడుతున్నారు, సువార్త ప్రకటించుటకు మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన మేము ఎంచబడిన వారమై మనుషులను, ఆ పదం చూడండి, మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఎందుకు? వారిని ఎంపిక చేసింది ఎవరు? దేవుడు. దేవుడు ఎంపిక చేసినప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటారు, మనుషులు ఎంపిక చేసినప్పుడు మనుషులు సంతోష పెట్టాలనుకుంటాం. ఇది జనరల్, సాధారణం. ఇప్పుడు నేను పెట్టాను అనుకోండి ఇక్కడ ఎవరినైనా, ఇప్పుడు ఎంతసేపు ఏం ఆలోచిస్తుంటాడు? ఉపేంద్రాన్ని పెట్టాడు కదా, ఉపేంద్రాన్ని పెట్టాడు కదా, కనుక ఉపేంద్రాన్ని ఏం చేయాలి? నేను సంతోష పెట్టాలి. అలా ఉపేంద్రను సంతోష పెట్టడానికి ఉపేంద్రునికి ఇష్టమైన భోజనం పెడితే ఉపేంద్రానికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఉపేంద్రానికి ఇష్టమైన బట్టలు కొనిస్తే ఉపేంద్రాన్ని హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇది జరుగుతుంది సాధారణంగా. కానీ ఉపేంద్రాన్ని ఇచ్చి అప్పగించినా అది దేవుడు వలన నాకు అప్పగించబడింది అనుకో, ఎంత బాగుంటావు. అన్న వలన అప్పగించబడినా ఎవరి వలన అప్పగించబడింది అనుకోవాలి? దేవుని వలన అప్పగించబడింది నాకు ఈ పరిచర్య. కనుక నేను ఎవరిని సంతోష పెట్టాలి? మనుషులు కాదు, ఎవరిని? దేవుని సంతోష పెట్టాలి. అదే ఆ మాటలో ఉన్న సారాంశం. 4లో ఏమంటున్నాడు మరలా? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు. ఆ పదం చూడండి ఎంత బాగుందో. మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై మేము బోధ చేస్తున్నాము. మా బోధంతట్లో కూడా ఒకటే, మనుషులను సంతోషపెట్టే బోధ పౌలు అనేవాడు ఎప్పుడు చెయ్యడు. అప్పుడప్పుడు జయశాల్ గారు కూడా అదే మాట అంటుంటారు కదండి, తండ్రి గారు, నేను మనుషులను సంతోషపెట్టే బోధ కాదు ఇది, అది అధికారముతో కూడిన బోధ అంటారు. గుర్తుందో మీకు, లేదో మీకు? అంటే మనుషులను సంతోషపెట్టేది కాదు, దేవుని సంతోషపెట్టే బోధ చేయాలి. అది పౌలు గారి ఇంటెన్షన్ అంది. మనుషులు సంతోషపెట్టడానికి మనం ఏది చేయకూడదు. ఇంకొక మాట 6వ వచనం అనుకుంటాను, ఇంకొక మాట ఉంటుందండి అక్కడ. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై, ఆ పదం చూడండి, మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మాకు అధికారము చేయటానికి మాకేముంది? సామర్థ్యం ఉంది. మాకు అధికారం చేయటానికి సామర్థ్యం ఉంది మీ మీద. అయినను మీ వలననే కానీ, ఇతరుల వలననే కానీ, మనుషుల వలననే కానీ కలుగు ఘనతను మేము ఎప్పుడూ కోరుకోలేదు. తెస్సలోనికలారా, మీకు మీ సన్మానాలకు ఒక దండం.
మేము ఎప్పుడూ మీ మెప్పును కోరుకోలేదు, మేము ఎప్పుడు మీ ఘనతను కోరుకోలేదు, ఎప్పుడు మీరు మమ్మల్ని పొగడాలని అస్సలు ఆశపడలేదు. ఇది నిజంగానండి పౌలు గారు మాట్లాడుతుంటే, పౌలు గారు మాటలే కాదండి, ఆయన జీవితం కూడా మీరు చూడండి. పౌలు గారి జీవితం కూడా మీరు చూడండి. ఎక్కడ కూడా ఆయన యథార్థంగా ఉంటాడని. పౌలు గారిది ఏంటంటే తెరచిన పుస్తకం అంటారు చూసారా, తెరచిన పుస్తకం అండి. ఇంకా నిష్పక్షపాతంగా పౌలు గారు కనబడతారండి. పారదర్శకత ఆయనలో కనబడుతుందండి. ఎక్కడ మనం చూడటానికి అనటానికి ఎక్కడ కనబడవండి ఆయనలో సేవాపరంగా. ఆయన మాట ఏదో ఆయన చేత అదే, ఆయన ఏది మాట్లాడతాడో అదే చేస్తాడు. కారణం మనుషులను సంతోషపెట్టు, మనుషుల ఘనతను, మనుషుల మెప్పు కోసం ఆయన ఎప్పుడూ ఏదీ చేయలేదు, ఆయన ఏది మాటలాడలేదు. కొంతమందికి మాట్లాడమని మైకిస్తేనండి ఎట్లా ఏం మాట్లాడుతుంటారంటే ఆ మాటలు వింటుంటే నవ్వొస్తుంటుంది, కోపం వచ్చేస్తుంటుంది. ఎందుకురా అంతగానో, ఇవన్నీ ఎందుకు, నీకు ఏం కావాలో చెప్తే అయిపోద్ది కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మాకు అర్థమైపోతూనే ఉంది, ఎందుకు ఇంత పెద్దగా రాసుకొని వచ్చావో మాకు తెలిసిపోతూనే ఉంది, ఎందుకు ఇచ్చావో మాకు అర్థమవుతూనే ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి నీ అవసరం ఏంటి చెప్పొచ్చు కదా. అప్పుడప్పుడు కూడా చూడండి మన ఇంటికి వచ్చేసి మనల్ని బాగా మాట్లాడుతుంటారు, మనకు అర్థమైపోద్ది సంథింగ్, ఏదో పని మీద వచ్చాడు, ఏదో అవసరం కోసం వచ్చాడు, డైరెక్ట్గా చెప్తే ఎక్కడ మన ఇవ్వమోనని మనల్ని అలా ఆకాశానికి ఎత్తుతున్నాడు. ఆ తర్వాత వాడు ఏదో ఒక క్షణాన్ని మళ్ళీ వదిలేస్తాడు, ఆ తర్వాత చూసుకునేసరికి మన హాస్పిటల్లో ఉంటాం, మనకు అర్థమైపోతూనే ఉంటుంది. అంటే సేమ్ ఇక్కడ ఏమైపోతుందనంటే మనుషులు సంతోషపెట్టడానికి, మనుషులను మెప్పించటానికి కొంతమంది ఉంటారండి. మేము మీటింగ్లకు వెళ్తుంటాం కదా, ప్రాక్టికల్గా చెప్తున్నాను. మేము మీటింగ్లకు వెళితే తప్ప వాళ్ళు కనబడరండి. మిగతా రోజులు అక్కడ సంఘాలు ఉంటాయా? ఉంటాయి. మిగతా రోజుల్లో ఆరాధన జరుగుతుంది, మిగతా రోజుల్లో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కార్యక్రమాలకు కానీ, సభలకు కానీ, ఆరాధనలకు కానీ, సంఘంతో కానీ అస్సలు ఉండరు. మేము వెళ్ళిపోగానే మాత్రం మమ్మల్ని వదిలిపెట్టుకుని తిరుగుతున్నారు మా చుట్టూ. అప్పుడు మేము ఏమనుకోవాలి, అసలు వీడే అట్టింది ఇక్కడ సంఘానికి స్తంభం, వీడు లేకపోతే ఇక్కడ సంఘమే లేనట్లుంది, అసలు ఈ సభలన్నీ వీడే ఎత్తుకున్నట్టుంది పైకి అన్నట్లుగా మేము అనుకుంటాం, అలానే అనుకుంటాం. కానీ ఆడి వలన సంఘం డ్యామేజ్ అయిందనే సంగతి తర్వాత కానీ మాకు తెలియదు. వాడు కన్స్ట్రక్టర్ కాదు, డిస్ట్రాయర్. వాడు కట్టేవాడు కాదు, కూల్చేవాడు. కానీ మా ముందు ఇచ్చేటువంటి ఆ బిల్డప్లు, ఆ మాటలు, ఆ తిరుగుడు, ఆ అతి వినయం మోసపోతాం కదండి మేము సేవకులంగా. అక్కడ ఉండేవాళ్ళం కాదు కదా. జరిగేది అంటే మా మెప్పు ఎలానైనా ఆయన కంట్లో పడాలి, ఎలానైనా కానీ ఇదంతా మేమే చేస్తున్నట్టుగా ఆయన అనుకోవాలి. అవసరమైతే మమ్మల్ని వేదిక మీద నిలబెట్టాలి, మా కోసం చెప్పాలి. అలా చెప్పి సంఘాల మధ్య గొడవలు పెట్టి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయండి సేవకులుగా. ఎందుకంటే ఆడి గురించి తెలుసుకోకుండా తొందరపడి అంత ఈడే చేశాడని చెప్పేసాం అంతే. ఆ తెల్లారి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని తిట్టుకోవడం, సంఘంలో గొడవలు, అసలు రానేరాడు, అసలు ఆయన వినగలదు, మీటింగ్లకు అసలు జరుగుతుంటాయండి. అంటే ఎందుకు? మనుషులను మెప్పించటానికి, మనుషులు సంతోషపెట్టడానికి. ఆడు మా కోసం తిరుగుతాయి, మేమేంటంటే వీడే కదా అని మా ఆలోచన ఎలా ఉంటుందంటే, అంత వీడే ఎట్టిందిరా పిల్లరు, వీడిని మన గ్రిప్లో పెట్టుకుంటే వీడి ద్వారా మన బోల్డ్ మీటింగ్లకు రావచ్చు ఇక్కడికి, నేనేం చేశాను వీని ఇలా ఆకాశానికి ఎత్తాను, నేను వీని తెర మీద చూపించి ఇంకంతే. ఇక అదే నాకు లాస్ట్ మీటింగ్ అక్కడ. మరి అంతే కదా, ఎందుకంటే వాడు హీరో కదా, అక్కడ వెళ్ళినాడు. ఆ సంగతి పాప నాకు తెలియదు కదా. మరి అంటే నా గురించి అని కాదులే, కానీ ఏ సేవకుడు వచ్చిన పాప అలా మోసపోతుంటాడు. ఎందుకంటే అలా మోసం చేస్తుంటారు వాళ్ళు. జరిగేది ఏమండి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనంలో, మనుషులకు కనబడవలనని, ఆ పదం చూడండి, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి అన్నాడండి. అయ్య బాబోయ్, ఎంత మాట అనేసాడంటే యేసుప్రభుల వారు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట
మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడండి అన్నాడు. అంటే అంటే మనుషులు చూసేటట్లుగా, మనుషులకు తెలిసేటట్లుగా, మనుషులకు కనబడే విధంగా మీరు చేయకండి. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. కొంతమంది ఉంటారండి, పాట పాడాలి, ఎప్పుడు పాడతావు అంటాం, మెయిన్ స్పీకర్ వచ్చాకను కొందరు అంటారు. ఓకే, మెయిన్ స్పీకర్ వచ్చాక ఓకే, నెక్స్ట్ మీరు ఎప్పుడు పాడతారు? కానుకలప్పుడు. ఆ పాటకు ఉన్నంత డిమాండ్ అండి ఏ పాటకు ఉండదండి. ఇప్పుడు మొదటి ప్రసంగానికి రెండో ప్రసంగానికి మధ్య ఉండేది ఒకే ఒక పాటకు అవకాశం. 10 మంది వచ్చారు, ఏం చేస్తాడు చెప్పండి? కన్వీనరు ఎవరికి ఇవ్వాలి? నువ్వు పాట ఎవరి కోసం పాడాలనుకుంటున్నావు? స్పీకర్ కోసమా? ఎవరి కోసం పాడాలనుకుంటున్నావు? వేదిక మీద ఉన్న వాళ్ళ కోసమా? ఎవరి కోసం పాడాలనుకుంటున్నావు? ఎవరి కోసమో కాదు, ఎవడి కోసమే. కనబడాలని, వినిపించాలని, నేను తెలియాలని. ఏ పాట అయితే ఏంటి, అవకాశం వచ్చింది, దేవుడు నీకు గొంతిచ్చాడు, దేవుడు నీకు స్వరం ఇచ్చాడు. దేవుణ్ణి గొంతిచ్చినందుకు, దేవుడు నీకు స్వరం ఇచ్చినందుకు నీ గొంతుతో, నీ స్వరంతో పాడి మహిమపరచు. దేవుడు ఎక్కడైనా కానీ కానుకల అప్పుడు మాత్రమే ఆ పాటను మాత్రమే నేను స్వీకరిస్తాను. మెయిన్ స్పీకర్ వచ్చిన తర్వాత పాడే పాటకు 100 మార్కులు అని ఏమైనా అన్నాడా? పోనీ జనాలందరూ వచ్చిన తర్వాత పాడే పాటకు 60 మార్కులు అని ఏమైనా అన్నాడా? జనాలు రాకముందు పాడితే ఆ పాటకు 0 మార్కులు వేస్తానని ఏమైనా అన్నాడా? అలా ఏమనలేదండి ఆయన. ఎప్పుడు పాడితే ఏంటి, నువ్వు పాడేది దేవుని కోసం. ఎందుకంటే జిహ్వ ఫలము అంటాడు కదా, మన నోటి ఫలాన్ని మన దేవుడికి అర్పించటం. దేవుడు నీకు ఇచ్చాడు, పాడు, తప్పు కదా, పాడాలి, పాడు. అది పలానప్పుడే పాడాలి, పలానా ఆయన చూస్తుండగానే పాడాలి, కాంపిటీషన్ కాదుగా. ఇప్పుడు వచ్చిన స్పీకరు ఎవరు బాగా పాడారో చూసి ఏమంటారు, ఏమండి ఇది సింగింగ్ కాంపిటీషన్ కాదు కదా, ఆయన సెలక్షన్స్ కాదు కదా సెలెక్ట్ చేయడానికి. మరి ఆయన ముందే పాడాలని ఏంటి, నీ ఇంటెన్షన్ ఏంటి? అంటే ఆయన ముందు పాడితే ఇంకొక మీటింగ్లో పిలిచి పాడిస్తాడనా ఏంటో మరి. అంటే ఏవో ఉంటుంది లోపల, అది బయట పెట్టుకోరు కదా. లోపల ఏదో ఉంటుంది మెప్పు, లోపల ఏదో ఉంటుంది ఘనత, లోపల ఏదో ఉంటుంది సంతోషం. అది మనుషులు సంతోషపెట్టాలి, మనుషులు మెచ్చుకోవాలి, మనుషుల ఘనత. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవి దేవుడు అసహించుకునేవి. అంటే మనుషుల మెప్పు కోసం ఆలోచిస్తున్నారు తప్ప దేవుడు మెప్పు కోసం పనిచేయట్లేదు, పాడట్లేదు, ఇవ్వట్లేదు, ఆలోచించడం లేదు. కొంతమంది ఇచ్చేటప్పుడు కూడా చూడండి, ఇప్పుడు సహజంగానండి ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇస్తారంటే సంఘంలో ప్రకటన చేస్తారండి. సంఘంలో ప్రకటన చేస్తారు. సంఘంలో ప్రకటన చేసినప్పుడు ఇవ్వడానికి పెద్దగా ఎందుకు ఇష్టం ఉండదు. కానీ ఇలాంటి వేదికలప్పుడు ఏమంటే ఇలాంటి కార్యక్రమం అప్పుడు అందులో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పలానా కార్యక్రమం కోసం ఎవరిస్తారు అనగానేనండి ఒకరి తర్వాత ఒకరు ఎందుకు వచ్చింది పెద్ద ఆయన. ఇప్పుడు పెద్ద ఆయన సమక్షంలో పెద్ద ఆయన చూస్తుండగా ఇస్తే దేవుడికి ఇచ్చినట్ట? మీ స్థానిక సేవకుడు అడుగుతున్నాడు, అదే సేవకుడు అదే సంఘ అవసరం కోసం అడుగుతాడు. కానీ అతను అడిగినప్పుడు మాట్లాడట్లేదు అంటే అతనికి తెలిసి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు కాదు. ఒక పెద్ద సేవకుడు వచ్చినప్పుడు పెద్ద సేవకుడు ముందు మనం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. నువ్వు దేవునికి ఇవ్వలేదు, ఆ సేవకుడికే ఇచ్చావు. అది నువ్వు దేవుడికి ఇచ్చినట్టు కానే కాదు. ఒకవేళ నిజంగా దేవుడికి ఇచ్చే మనసు అంటే 10 మంది ఉన్నప్పుడు ఏంటి, చిన్న సేవకుడు ఏంటి, పెద్ద సేవకుడు ఏంటి, నువ్వు ఇచ్చేది దేవుడి కోసం కదా. అంటే ఈ విధమైన ట్రెండ్ అన్నది ఏదైతే ఉందో ఈరోజు సంఘాలలో మనం చూస్తున్నామా, బాగా చూస్తున్నాం, అది బాగా కనబడుతుంది మనకది. తప్పండి అది. మీ మనసు నిండా దేవుడు ఉండాలి. మీరు చేసే ప్రతి పని ఎవరి కోసం అన్నట్టుగా చేయాలి, దేవుని కోసం అన్నట్టుగా చేయండి. ఎవరినో సంతోషపెట్టి ఎవరి మెప్పు కోసమో వద్దు. ఇంకొక మాట అండి, మనుషులు పొగుడుతారు అని అంటారు, కానీ యేసుప్రభు ఒక మాట చెప్పాడండి, వరే నాయన మనుషులు పొగడొద్దురా, పొగడకుండా చూసుకోరా. నిన్ను కానీ పొరపాటున నిలవబెట్టి అందరితో చప్పట్లు కొట్టించాడంటే నీ జీవితానికి అదే చివరి చప్పట్లు రా, ఆఖరి చప్పట్లు అన్నేసాడండి ప్రభు. తెలుసా మీకు? లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం ఎన్నో వచనం?
26 లూకాసు వార్త 6 మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు, మిమ్మును మెచ్చుకొనున్నప్పుడు, మిమ్మును పొగుడునప్పుడు మీకు శ్రమ. ఇప్పుడు చెప్పండి, మీకు శ్రమ కావాలా, సుఖం కావాలా? మీకు శ్రమ కావాలా, సంతోషం కావాలా? మీకు శ్రమ వద్దు అని మీరు అనుకుంటే మీరు చేసేది ఏదైతే ఉందో అది మనుషులకు కనబడవాలని మీరు చేయకండి. మనుషులకు కనబడాలని మీరు చేశారనుకోండి, మనుషులు మిమ్మల్ని పొగుడుతారు. మనుషులు మిమ్మల్ని పొగిడారనుకోండి, నెక్స్ట్ మీకు వచ్చేది ఏంటన్నమాట? శ్రమ. అందుకే కిందికి రాగానే అంటాడు, మీరు ధర్మము చేయనప్పుడు మీ కుడి చెయ్యి చేయనది ఏ చెయ్యి కూడా తెలియదు అన్నాడు, ఎడమ చెయ్యి కూడా తెలియదు అన్నాడు. మనమేంటి, మనం కుడి చెయ్యి కాదు, ఎడమ చెయ్యి కాదు, చాటింపేస్తాలి, పబ్లిసిటీ చేయాల్సిందే. చేయకపోతే మనం అసలు ఊరుకోము. చూసావా, అందరి పేరు చెప్పి నా పేరు చెప్ప, నీ పేరు చెప్పకపోవడం మంచిదిరా, నీకే మంచిది. లేదు లేదు లేదు, నా పేరు చెప్పలేదు, నా పేరు పలకలేదు. కొంతమంది చూశానండి, జయశాలి గారి దగ్గర జయశాలి టీవీలో లైవ్ ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి మన వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా సహాయం పంపించారనుకోండి, అక్కడ ఒకసారి చెప్పారనుకోండి, ఆ వీడియోని అంతవరకు కట్ చేసుకొని, వీళ్ళ గురించి చెప్పిన వీడియో ఉంటే చూసారా, ఆ వీడియో అంతవరకు కట్ చేసుకొని దాన్ని స్టేటస్లలో పెట్టుకొని దాన్ని గ్రూపులలో షేర్ చేసుకుంటారు. బా, అప్పుడు అనిపించిందండి వీడు మామూలుడు కాదని. ఇప్పుడు ఏదైనా ఒక పదవి ఏదైనా ఇచ్చారనుకోండి, అంతే, అది కట్ చేసుకోవటం. అంటే చూసావా, నా గురించి అక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు నా గురించి, మీకు ఇక్కడ మీకు తెలియట్లే, చూడండి నా స్టేటస్, చూడండి నా గ్రూపులు. ఇదేం పిచ్చితనం అంటే నాకు అర్థమవుదు. ఎవరి మెప్పు కోసం, ఎవరి ఘనత కోసం ఇదంతా? నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చెయ్యికి తెలియకుండా నువ్వు చూసుకుంటే నీకు మంచిది. నువ్వు ధర్మం చేసేటప్పుడు నా ఫోటో రాలేదని ఒకరు, పేరు రాలేదని ఒకరు, నా గురించి చెప్పలేదని ఒకరు అలిగే విశ్వాసం లేరు. ఆ సంఘాలలో శనిగే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారండి. నువ్వు చేసేది దేవుడి కోసం అనుకున్నప్పుడు, నువ్వు చేసేది పేదవారి కోసం అనుకున్నప్పుడు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి కూడా 10 మందికి చెప్పుకోవాలా? ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి కూడా 10 మందికి చెప్పుకోవాలా? ఇంకో విషయం మీకు తెలుసు, తెలియనట్టుగా ఉంటారు అంతే. మీరు చేసింది దేవుడి కోసం అండి. ఎందుకంటే అల్పులైన ఈయన సహోదరులు ఒకరికి చేస్తే ఎవరికి చేసినట్టు అన్నాడు. మరి ఆయనకి చేసిందే ఆయనకి తెలియదండి, దేవుడికి అంత అమాయకంగా ఉన్నాడు ఆయన. ఆయనకి చేసి మరలా అందరికీ తెలియాలని అనుకోవటం ఎంత అజ్ఞానం. ఆయన కోసం అనుకున్నప్పుడు ఆయనకి తెలుసు కదా. సరే, ఏదైనా మనుషులందరూ కూడా ఏంటంటే మనుషుల్లో కనిపించాలి, మనుషులకు తెలియాలి, మనుషులు పొగడాలి, మనుషుల మెప్పు కావాలి. ఇది మాత్రం ముమ్మాటికి మనుషుల్లో ఉన్న ఒక పెద్ద బలహీనత. ఒక విషయం చెప్పనా, మీ బలహీనతే సాతానుగాడికి ఆయుధం. మీ బలహీనతే వాడి బలమైన ఆయుధంగా మార్చేసుకుంటాడు వాడు. అంటే ఇక మీరు మారిపోయారు అని అంటే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఆత్మీయంగా మీరు ఎప్పటికీ ఎదగరు. ఇలా మీరు చూస్తుంటే బైబిల్ చరిత్రలో ఎంతోమంది మనుషుల మెప్పు కోసం, మనుషుల సంతోషం కోసం, మనుషుల దయ కోసం, అధికారుల కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేసి వారి జీవితాలు, వారి కుటుంబ జీవితాలు, వారి రాజ్యాలను ఎలా కూల్చేసుకొని ఎలా పాడైపోయారో బైబిల్లో కొంతమంది చరిత్ర మాత్రం చూద్దాంలేండి, సమయం అయిపోతుంది కనుక. అందులో ముందుగా రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ ఆహాబు గురించి మనం చదువుకుంటాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడు? తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అప్పగించుకొనిన, అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడు లేడట. ఎలాంటి వాడు అంటే
భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత, పదం చూడండి, భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత అంటే యెజబేలు సంతోషం కోసం, యెజబేలు ఆనందం కోసం, తన భార్య మెప్పు కోసం. ఆ పదం అంతే కదా, దాని అర్థం అదే కదా. భార్య ప్రేరేపించింది, భర్త అమలు చేశాడు. ఇప్పుడు అమలు చేయకపోతే భార్య దగ్గర పోతుంది కదా గౌరవం అనుకున్నాడు. భార్యను సంతోష పెట్టాలి అనుకున్నాడు, భార్య మెప్పు కోసం అనుకున్నాడు, అంతే. ఆమెను ఆనంద పెట్టాలనుకున్నాడు, ఆమెను ఆనంద పెట్టాలనుకొని చివరికి దేవునికే ఏమైపోయాడు అతను? దేవుని దృష్టికే కీడు చేసిన వాడుగా మారిపోయాడు. అంటే నేను దేవుని దృష్టికి చెడ్డవానైనా పర్వాలేదు కానీ నా భార్య దృష్టికి మాత్రం ఎలా ఉండాలి? గొప్ప భర్తగా ఉండాలి. ఈడొకడు మెంటల్ అండి, వీటికి నిజంగా మెంటలేనండి అడిగి. అంటే భార్య దృష్టికి మంచివాడు అనిపించుకోవటానికి దేవుడి దృష్టికి చెడ్డవాడైపోయినా పర్వాలేదు. ఇలా కాపురాలు చేస్తున్నారా మీలో ఎవరైనా? అంటే కొంతమంది చూడండి, ఏమండి ఇగో సంఘానికి మనం వాళ్ళతో మాట్లాడొద్దని, సంఘానికి వస్తారు కానీ వాళ్ళతో మాట్లాడొద్దని, మీరు మాట్లాడారనుకోండి సంఘం రావడం మానేస్తానండి. ఆవిడ వార్నింగ్ ఇస్తుందండి భర్తకు, నువ్వు కానీ పలానా ఆయనతో పలానా వాళ్ళతో నువ్వు మాట్లాడావనుకో, నేను నీతో పాటు వచ్చే వారం నుంచి సంఘానికి రాను, నీ ఇష్టం. ఇప్పుడు భర్త పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇరకటంలో పడిపోతాడు. ఇప్పుడు మాట్లాడితేనేమో ఇది రాదు, మాట్లాడకుండా ఉండలేము. ఇప్పుడు మాట్లాడాలా వద్దా? ఆ పరిస్థితి చూడండి. చివరికి ఎటే ఓటేస్తాడంటే అలాగే నీకోసం, అంతే, నీకోసం. అంటే అది యెజబేలు, నువ్వు ఆహాబు, సరిపోయింది. ఎందుకు? నువ్వు ఎవరు ఆనందం కోసం అన్నమాట. ఇప్పుడు అది వాక్యం కాదు, అది వాక్య ప్రకారంగా తప్పది, దేవుడు ఒప్పుకోడు. నీకు తెలుసు, తెలిసి నీ భార్య మెప్పు కోసం, నీ భార్య సంతోషం కోసం నువ్వు కమిటీ పోయావు అని అంటే అంతే. అప్పుడు ఏదైతే జరిగిందో ఆహాబు యెజబేలు విషయంలో ఇప్పుడు అదే జరిగింది. చివరికి వచ్చేసరికి ఆహాబు యెజబేలు ఏమైపోయారు చరిత్రలో అంటే, చరిత్రలో కొట్టుకొని పోయారు, లేకుండకపోయారు. అంతే కదండి. యెజబేలు అది ఎంత దారుణంగా చంపబడింది. ఈ ఆహాబు కూడా దారుణంగా చంపబడ్డాడు. చివరికి వాళ్ళ వంశం ఏమైనా మిగిలిందా చరిత్రలో? వాళ్ళ వంశం కూడా లేదు. కారణం ఎక్కడ తప్పు జరిగింది అని అంటే, ఆహాబు ఒక రాజుగా ఉండి రాజైన వ్యక్తిగా ఒక రాజుగా తను నిలబడలేకపోయాడు. ఒకటి. రెండు, దేవుడు ధర్మశాస్త్రం ఇవన్నీ ఎప్పుడో వదిలేశాడు. కేవలము భార్య 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 అంతే. భర్త అని కొంతమంది భర్తలు వెనకాల, ఏమంటే భర్తల వెనకాల భార్యలు, భార్యల వెనకాల భర్తలు. ఏంటి కండిషన్స్ ఏంటి, ఏంటి రూల్స్ ఏంటి? పెట్టే ఈ కండిషన్లు ఏవైతే ఉన్నావో ఇవి వాక్యం సమర్థిస్తుందా, వాక్యం ఒప్పుకుంటుందా లేదా అని కూర్చొని మాట్లాడుకొని సర్ది చెప్పుకొని సరి చేసుకొని, నా భార్యను కాపాడుకోవాలి, నా భర్తను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆలోచన లేకపోగా వీళ్ళు ఒకరినొకరు సంతోషం కోసం, ఒకరి మెప్పు కోసం ఒకరిని అనుకుంటూ చివరికి దేవుడికి ద్రోహం చేసిన వాళ్ళు అయిపోయి, వారు చెడిపోయి వారి కుటుంబాలను పాడు చేసుకొని సర్వనాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప సరి చేసుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదండి. ఆ రోజు ఆహాబు యెజబేలుల విషయంలో జరిగింది ముమ్మాటికి అదే. అందుకే రాయించాడు, యెజబేలు ప్రేరేపణ చేత అన్నాడు. చూసారా? యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయటానికి తన్ను తాను అమ్ముకున్న అంటే ఆడు యెజబేలుకు అమ్ముడుపోయాడు, అమ్మేసుకున్నాడు. అసలు వాడు లాంటి వాడు ఎవడు లేడట ఆ రోజు మాట్లాడుతున్నాడు. కనుక ఒక్కసారి భార్యలుగా దయచేసి మీ సంతోషం కాదు, ఏమండి నేనేమైనా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే చెప్పండి, నాకు దేవునికి భిన్నంగా నడుచుకుంటే నాకు చెప్పండి. మీరైనా నేనైనా మన కుటుంబం ఎవరైనా మనంతా కూడా వాక్యానికి లోపడదామండి, వాక్య ప్రకారంగా నడుచుకుందామండి, మన కుటుంబాన్ని వాక్యంతో కట్టుకుందామండి, వాక్యం మీదనే మనం ఆధారపడదామండి. ఏది కాదు, ఎవ్వరూ కాదండి, మనకు దేవుడే కదండి ముఖ్యం. దేవుడు ఆనంద పెట్టడం మనకు ముఖ్యం, దేవుడు మెప్పు మనకు కావాలి, దేవుడు సంతోషం మనకు కావాలి. ఎందుకంటే స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడు ఆయన, రేపు చనిపోతే స్వర్గాన్ని ఇచ్చేవాడు ఆయన, మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన, మనల్ని కొన్నవాడు ఆయన, మనకు బాస్ ఆయన, మనం ఆయనకు దాసులం. కనుక
మనమంతా కూడా దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలని ఒక జ్ఞానవంతురాలైన భార్య, జ్ఞానవంతుడైన భర్త చెప్పుకోవలసినటువంటి మాటలండి ఇవి. నాశనం అయిపోయాడా? నాశనం అయిపోయాడు. అంటే ఆహాబు నాశనం అయిపోవటానికి, యెజెబెల్ నాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒకరి మెప్పు కోసం ఒకరు, అంతే కదా. పాప ఆహాబేమో నాబోదు విషయంలో వాడు కాదన్నాడంటే ముఖం ముడుచుకొని వెళ్ళి పడుకున్నాడట. ఎవరు? ఆహాబు. ఇప్పుడు భార్య వచ్చేసింది, అంతే ఛార్జీ తీసుకుంది ఈవిడ. నేనున్నాను కదా నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు? నేను చూసుకుంటాను, అది ఎలా రాదో చూసారా? ఇక్కడ ఏమి ఛార్జ్ తీసుకుంది అంతే. అంటే ఇప్పుడు ఈడ మెప్పు కోసం ఆమె ప్రయత్నం చేసింది, ఆవిడ మెప్పు కోసం ఈయన ప్రయత్నం. ఆమె మెప్పు కోసం ఏంటి? అదేంటి? అది అసలే ఆ బయలుజీవులు, ఆ బయలు దేవతలను పూజించేటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చింది. అంతే. వచ్చేసిన తర్వాత ఏం చేసింది? అంతటా కట్టేసింది. అంతేకాదు అక్కడ ఉన్న ప్రవక్తలు కూడా రప్పించేసింది. ఆ ప్రవక్తలను పోషించడానికి దేవుని ప్రవక్తలను చంపించేసింది. ఇదంతా కూడా ఎవరు చేశారు? రాజు. ఎవరి మెప్పు కోసం? భార్య మెప్పు కోసం. అదేం చేసింది? అయ్యో నాబోదు ద్రాక్ష తోట కోసం నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, అంతే. అంటే ఆవిడేమో ఈయన సంతోషం, ఈవిడేమో ఆయన సంతోషం. మొత్తానికి ఇద్దరు కలిసి దేవుడికి ఏం చేశారు? ద్రోహం చేశారు. ఒకవేళ మీ కుటుంబాలలో భార్య భర్తలకు అదే జరుగుతుంది, ఒకసారి చూడండి. వద్దు, మీ మెప్పు, భార్య మెప్పు, భర్త మెప్పు కాదు. ఇద్దరూ కూడా ఎవరి మెప్పు కోసం ఆలోచించాలి? దేవుడి మెప్పు కోసం ఆలోచించండి. లేదంటే ఆహాబు యెజెబెలుకు పట్టిన గతే మీ కుటుంబాలకు కూడా పడుతుంది. ఇంకోటి చూద్దామా? పాత నిబంధనలో ఇంకొకటి చూసి కొత్త నిబంధనలోకి వద్దాం. ఇంకొకటి పాత నిబంధనలో ఏం చూద్దాము? అహరోను గురించి చూద్దామా? యెహోరాము గురించి చూద్దామా? యెహోరాము చరిత్ర కూడా చాలా విషాదం. సరే, అహరోను గురించి చదువుకుందాంలేండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 32:1-4 నిర్గమాకాండం 32:1-4. నిర్గమకాండం 32:1-4. అక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు కదండి. దేవుడు మోషేను కొండపైకి రమ్మన్నాడు, మోషే వెళ్ళాడు ఆజ్ఞలు తీసుకురావడానికి. ఈలోపు ప్రజలందరూ కూడా వచ్చారు, అహరోను చుట్టుముట్టారు. ఒకటే అంటున్నారు, ఏంటి సంగతి? మీ తమ్ముడు కనిపించేలా చాలా రోజులు అవుతుంది, ఎక్కడికి వెళ్ళాడు మిస్టర్ అహరోన్? మీ తమ్ముడేంటి మోషే? ఏంటి అక్కడెక్కడో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చే ముందు అన్నాడు గొప్ప దేశం ఇస్తానన్నాడు, అంత బాగానే ఉంది. ఇక్కడ తీసుకొచ్చాడు, వదిలేసాడు, ఎడిలి పారిపోయాడే ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చాలా లక్షల మంది ఒక్కసారిగా వచ్చి అహరోను మీద పడిపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు అహరోను. మొత్తానికి ఏమంటున్నారంటే, ఈ మోషే గురించి మాకొద్దు, ఏమయ్యాడో మాకు వద్దులే, ఒక పని చేయ, నువ్వు మేము ఎక్కడికి రాగానే ముందుకెళ్ళాం కానీ మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాము, వెనక్కి వెళ్ళిపోండి, అరణ్యంలో ఎలా వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు, ఒక పని చేయి, మేమంతా కూడా బంగారు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం, నువ్వు ఏం చేసేయి? దూడని చేసేసేయి. మా ముందు నడవడానికి ఆ దూడ ఏదైతే ఉందో, ఏమంటే దూడ నడుస్తుంది, అవి చేసుకున్న దూడ, దాన్నే వీళ్ళు మోసుకుంటూ వెళ్ళాలి, అదే నడవదు. కానీ అలా మాటలు చూసారు, మా ముందు నడుచుటకు అన్నారు. అదే ఎలా నడుస్తుంది? వీళ్ళు చేసుకున్నది నడుస్తుందా? లేదు, వీళ్ళదని నడిపించాలి తప్ప అదేం నడవదు. కానీ ఇలా మాటలు చూడండి ఎలా ఉన్నాయో. నడిపించడానికి మాకు అర్జెంట్గా దూడం చేసే అనగానే బంగారం తీసుకొచ్చి మొత్తం చేతిలో పెట్టే కానీ ఇంకా అహరోను ఏం మాట్లాడుకో. ఇప్పుడు చెయ్యలేదు అనుకోండి, వీళ్ళు ఊరుకుంటట్టుగా లేరు. ఎవరు? ఇస్రాయేలు ఊరుకుంటట్టుగా లేరు. ఇక్కడ చేస్తే దేవుడు, చేయకపోతే ప్రజలు. మొత్తానికి ఎవరు కొట్టేశాడు అహరోను? దేవుడికి వేసాడా? ప్రజలకు వేసాడా? ప్రజలకు వేసేసాడు. ఎందుకు వచ్చిన గోల? ఈ ప్రజలతో మంచి అనిపించుకుంటే అయిపోద్ది కదా అని దూడం చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళంతా కూడా అహరోనికి జై, అహరోను జిందాబాద్ అంటున్నారు అందరంతే. ఎందుకు? దూడం చేసి ఇచ్చాడు కాబట్టి. దూడం చేసి ఇచ్చాడు. ఎందుకయ్యా నువ్వు చేసావు అంటే, చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, చేస్తే ప్రజలు ఆనందపడతారు, చేస్తే ప్రజలు నన్ను మంచివాడు అంటారు. అందుకే కిందికి వస్తున్నప్పుడు మోషే, ఏంటన్నయ్య ఏం పని చేసావు అని అంటే, అప్పుడు అంటాడు, తమ్ముడు ఈ ప్రజలు లాంటి వాళ్ళు నీకు తెలుసు కదా, దుర్మార్గులు వీళ్ళు, లేకపోతే నన్ను చంపేటట్టుగా ఉన్నారు, అందుకే ఏం చేశాను? దూడం చేసి ఇచ్చేసాను. హ్యాపీగా పండుగ చేసుకుంటున్నారు వాళ్ళు. 40 రాత్రులు పండుగ చేసుకుంటున్నారు వాళ్ళంతా అనేసాడు. ఎవరు? అహరోను. మొత్తానికి ఇక్కడ ఏమైపోయాడు అని అంటే, ప్రజలు ఒత్తిడి తీసుకొస్తారు, ప్రజలు భయపెడతారు. ప్రజలు ఒత్తిడి తీసుకొచ్చారనో, ప్రజలు భయపెడతారనో, నువ్వు దేవునికి విరోధంగా నువ్వు మారిపోతున్నావు, ప్రవర్తిస్తున్నావు అని అంటే
ప్రజల మెప్పు కోసం నువ్వు ఆలోచించి దేవుడు ఏమనుకున్నా పర్వాలేదు అనే స్థితికి నువ్వు దిగజారిపోయావు. దేవుడు ఏమనుకుంటాడు, నాకొద్దు, నాకు ప్రజల మెప్పు నాకు కావాలి. దేవుని వలన ప్రజల మెప్పు కోరుకుంటే ఆయన వల్ల ముప్పు వచ్చిద్ది అంటే ముప్పు తర్వాత దేవుడు వల్ల నాకు ముందు ఎవరి మెప్పు కావాలి, నాకు ప్రజల మెప్పు కావాలి, ప్రజల సంతోషం నాకు ముఖ్యం, అంతే. లొంగిపోయాడు. అందుకే మనం చూడండి అహరోను పరిస్థితి ఏంటంటే అతను కూడా చేరుకున్నవాడేం కాదు అక్కడికి. ఒకటి, చరిత్రలో మనం మోషే గురించి మాట్లాడుకుంటాం తప్ప అహరోను గురించి కాదండి. నిజంగా మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, తను భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. అహరోను గురించి ఏమైనా అన్నాడా? ఏం మాట్లాడలేదు. 40 సంవత్సరాలలో కూడా ఇలాంటి ఒత్తిడి మోషే మీద చాలా సందర్భాలలో వచ్చింది, తిరుగుబాటు వచ్చింది మోషే మీద. కానీ ఎప్పుడు కూడా మోషే వారికి లొంగిపోయింది లేదు. కానీ 40 రోజులకు అహరోను ఏమైపోయాడు? లొంగిపోయాడు. అంటే మోషే 40 సంవత్సరాలు దేవుడు మెప్పు కోసం ఆలోచించాడు తప్ప ప్రజల మెప్పు కోసం ఎప్పుడు ఆలోచించలేదు మోషే గారు. మీకు తెలుసు చరిత్ర, ఎప్పుడు కూడా మోషే ప్రజల మెప్పు కోసం ఆయన ఆలోచించలేదు. దేవుడి మెప్పు కోసం ప్రయాసపడ్డాడు. కానీ 40 రోజులకు అహరోను ఏమైపోయాడు? అంతే, ప్రజలకు లొంగిపోయాడు. ప్రజలు లొంగిపోయాడు అంటే ప్రజల మెప్పు కోసం లొంగిపోయాడు. ఇది అహరోను చరిత్ర అండి. అందుకే మనం అహరోను కంటే ఎవర్రా గొప్పవాళ్ళు అని అంటే మోషే. దేవుడు అహరోను గురించి మాట్లాడింది ఏమీ లేదు, మోషే గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ వస్తాడు. నమ్మకమైన వాడు అన్నాడు, సాత్వికుడు అన్నాడు, నా పరిచారకుడు అన్నాడు, నా సేవకుడు అన్నాడు. మోషే ముఖాముఖిగా దేవుణ్ణి చూసినవాడు అని మాట్లాడతాడు ఆయన గురించి. ఈ ప్రత్యక్షతలన్నీ దేవుడు మోషేకి ఇచ్చాడు. కారణం, ఎక్కడా కూడా మోషే ప్రజల సంతోషం ప్రజల మెప్పు కోసం పనిచేయలేదు. రియల్ సర్వెంట్ అంటే నిజంగా నిజమైన సేవకుడు అంటే మోషే దేవుడికి. అందుకే ప్రజలకు లొంగిపోలేదు, ప్రజలకు సంతోషకరమైన ప్రజలు సంతోషపెట్టే మాట మాట్లాడలేదు. అహరోను లొంగిపోయాడు. ఇక క్రొత్త నిబంధన అంటే పాత నిబంధనలో ఇంకా చాలా సందర్భాలు ఉంటాయిలేండి. క్రొత్త నిబంధనకు వచ్చామనుకోండి, ఒక ఇద్దరు గురించి మాట్లాడతాను. క్రొత్త నిబంధనలో మీరు చూడగలిగితే, క్రొత్త నిబంధనలో ముందుగా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో హేరోదు కనబడతాడు. ఇక్కడ ఒక హేరోదును మనం చదువుకుంటాం. ఇక్కడ హేరోదు అనగానే అదే మన హేరోదియా తెచ్చుకున్నాడు కదా, ఫిలిప్పు తన సహోదరుడైన ఫిలిప్పు భార్యను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తన సహోదరునికి అన్యాయం చేసినవాడు ఎవరు? ఈ హేరోదు. కుమార్తె ఉంది, ఇతను పుట్టినరోజు వచ్చింది, నాట్యం చేసింది, అందరూ వచ్చారు, అందరు మెచ్చుకున్నారు. చివరికి ఆనందంలో ఆ సంతోషంలో, అమ్మ నీకు ఏం కావాలో చెప్పు, నేను నీకు ఇచ్చేస్తాను అని మాట్లాడాడు. అప్పుడు తన తల్లి చేత ప్రేరేపించబడినదై అన్న పదప్రయోగం చేయబడుతుంది మత్తయి సువార్త 14లో. తన తల్లి చేత ప్రేరేపించబడినదై తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతుంది. 8వ వచనంలో 14:8లో అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తల ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించు అని అడిగింది. రాజు ఆ పదం చూసారు అక్కడ, ఆ పదం మనం చాలా ముఖ్యం. రాజు దుఃఖపడినందునంటే అర్థం ఏంటి? రాజుకి ఇష్టమా? ఇష్టమై దుఃఖపడతాడా? ఇష్టమైతే దుఃఖపడతాడా? హేరోదు దుఃఖపడ్డు. మరి రాజు దుఃఖపడ్డంటే అతని అర్థం ఏంటి? రాజుకి ఇష్టం లేదు. మరి రాజుకి ఇష్టం లేకపోయినా అది తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తమును అందుకు ఆజ్ఞాపించాడన్నమాట. అది తనకిష్టం లేదు, పాపం చాలా బాధపడుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. కానీ నేను నా కూతురుకు మాట ఇచ్చాను, నా కూతురుకు మాట ఇస్తూ అందరి సమక్షంలో మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఏమైపోతాను? ఇప్పుడు కానీ మాట వెనక్కి తీసుకుంటే, కాదు అంటే, కుదరదు అంటే వీళ్ళంతా నా కోసం ఏమనుకుంటారు అంటే, వీళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అని, నీ కూతురు ఏమనుకుంటుందో, నీ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక నీతిమంతుడైన దేవుని సేవకుడైన యోహానును చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదు అనంటే, ఎవరు మెప్పు కోసం అయ్యా చేసావు హేరోదు అనంటే ఏమంటాం ఇప్పుడు? కూతురు మెప్పు కోసమా? చుట్టూ ఉన్నవారి మెప్పు కోసమా? అంటే నీ కూతురు సంతోషపెట్టడానికి, నీ కూతురు మెప్పు కోసం, నీ చుట్టూ ఉన్నవారి ఆనందం కోసం ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక నమ్మకమైన వాడు
దేవుని కొరకు రోషముతో పౌరుషంతో ఏలియా వంటి ఆత్మశక్తి కలిగిన వాడై, ఎంతో తగ్గింపు కలిగిన వాడై, యేసు కోసం ముందుగా వచ్చిన వాడై, యేసు మార్గాన్ని సరళం చేసిన వాడై, నాకంటే నా వెనకాల వచ్చేవాడు శక్తిమంతుడు అని ఎన్ని మాటలు చెప్పాడు ఆ యోహాను. ఎంతమందికి మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడో ఆ యోహాను చంపేస్తావా? ఏంటి, ఎందుకు చంపుతున్నావు అని అంటే, ఎందుకు తల కొట్టిస్తున్నావు అంటే చెప్పే రీజన్ ఏంటంటే, నా కూతురు సంతోషం, నా చుట్టూ ఉన్న వారి ఆనందం, వాళ్ళ మెప్పు. ఇది చాలా అన్యాయం అండి. ఇది చాలా కుటుంబాలలో చాలా చోట్ల జరిగేదండి. ఇది ఎవరో నీ కుటుంబ సభ్యుల సంతోషం కోసం మరో కుటుంబాన్ని బాధ పెడతావా? నీ కుటుంబ సభ్యుల సుఖం కోసం, ఆనందం కోసం మరో కుటుంబంలో విషాదాన్ని నింపుతావా? అది తగునా నీకది? క్రైస్తవులంగా మనకు అది తగునా? అది మనకు క్రైస్తవుడు అంటే ఎప్పుడు ఒక మాట చెప్తుంటానండి, మనం బాధపడ్డా పర్వాలేదు కానీ మన వల్ల ఎదుటివాడు బాధపడకూడదండి. అవసరమైతే మనం బాధపడుతూ ఎదుటివాడిని సంతోషపెట్టాలనుకునే మంచి మనసు కలిగిన వారండి క్రైస్తవులు అంటే. నేను బాధపడతాను పర్వాలేదు, కానీ నా సహోదరుడు బాధపడకూడదు. నా కుటుంబం లోనైనా పర్వాలేదు, నా కుటుంబం వలన ఎవ్వరూ దుఃఖపడకూడదు అని మంచి మనసాక్షి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కలిగి ఉండాలి. అది క్రైస్తవుల లక్షణం అండి. అది తన శ్రమపడి అంటాడు, తన బాధ నొంది అంటాడు యేసుప్రభుల వారు. తను శ్రమ పడ్డాడు కానీ శ్రమ పెట్టలేదు, తను బాధపడ్డాడు కానీ బాధ పెట్టలేదు, తను దుఃఖపడ్డాడు కానీ ఎవడు దుఃఖపెట్టలేదు. అది యేసు మనస్తత్వం. అది ఆ యేసునే కదా నమ్మాం, ఆ యేసునే కదా ధరించుకున్నాం. మనం కూడా ఆ స్వభావం కదా మనం కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా అండి, మన ఆనందం కోసం ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంటామండి, మన సంతోషం కోసం ఎదుటి వాళ్ళని దుఃఖ పెడుతుంటామండి. ఏమండి, అది క్రైస్తవుని లక్షణం కాదండి. ప్లీజ్ మీరు వదిలేయండి దాన్ని మీరు మార్చుకోండి. లేకపోతే మీరు మాత్రం, మనం మాత్రమే కాదండి, మన తరతరాల మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. అది ఆ శాపం, అది మంచిది కాదు. కేవలం మనతోనే పోదు ఏది కూడా, రాబోయే 2-3 తరాల వరకు ఆ శాపం అలా కంటిన్యూ అయిపోతుంటుంది. ఎందుకంటే మన స్వభావం మన పిల్లలకు, మన పిల్లల స్వభావం వాళ్ళ పిల్లలకు ఇలా వచ్చేస్తుంది. అది మంచిది కాదు. ఇక్కడ హేరోదును చూసాం. ఇక పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు కూడానండి, పిలాతు కూడా యేసును అప్పగించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువుతుంటే, అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 24లో ఆ యేసును వదిలేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే అన్ని సాక్ష్యాధారాలు చూసిన తర్వాత ఆయనలో ఏ నేరము లేదు అని, ఏ దోషము కనబడలేదని, ఇతను నీతిమంతుడు, వదిలేద్దాం అనుకుంటాడు. కానీ ప్రజలందరూ కూడా ఏమని కేకలేస్తుంటారు, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు ఇంకా గట్టిగా వేసేటప్పటికీ, అమ్మ బాబోయ్, ఇప్పుడు కానీ తను సిలువ వేయలేదనుకో, వీళ్ళంతా నాకేమైపోతారు, యాంటీ. చూసారా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎలా అయిపోతుంటుందంటే, ఏమండి యథార్థవంతుడి వైపుకు ఎవరు ఉండరండి, 2-3 ఉంటారు. తప్పు చేసిన వాడి వైపుకు 10 మంది ఉంటారండి. చాలా సందర్భాల్లో ప్రాక్టికల్గా నేను చూసింది చెప్తున్నాను అనుభవంతో. పాపం ఇతను పేదవాడు, ఇతను యథార్థవంతుడు, ఇతని వైపు ఏ తప్పు లేదు, కానీ ఇతని కోసం మాట్లాడే వాళ్ళు 2-3 ఉన్నారు. వీడు తప్పు చేశాడు కానీ ఇతను కవర్ చేయడానికి వెనకాల 10 మంది ఉన్నారు. ఇప్పుడు మధ్యలో నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేనేం ఆలోచిస్తాను తెలుసా అండి, వీడిది లేదని తెలుసులే కానీ వీడిది లేదని చెప్పటం వల్ల 10 మంది పోతారేమో, నా సంఘానికి దూరం అయిపోతారేమో. కనుక నేను ఏం చేస్తాను అని అంటే, తప్పు వీడిదని తెలిసినా వీడిది తప్పేం లేదై, ఎందుకు వీడి వెనకాల 10 మంది ఉన్నారు, నాకు 10 మంది కావాలి. వీడి వెనకాల 20 మంది ఉన్నారు, 20 మంది నాకు కావాలి. వీడి వెనకాల ఎవరు లేరు కదా పాపం, తప్పు నీదేరా వెళ్ళిపో. ఎందుకు? ఇక నాకు సంఖ్య కావాలి. ఈ రాజకీయాలలో ఎక్కువగా చూస్తుంటామండి మనం. రాజకీయాల్లో కుల రాజకీయాలు అంటాం కదా, కుల రాజకీయాలు ఉంటాయి, రాజకీయాల్లో మత రాజకీయాలు ఉంటాయి. ఎందుకు? కులం ఎక్కడ ఎక్కువ క్యాస్ట్, ఎక్కువ మంది చూసుకుంటారు అంతే. వీళ్ళే నాకు కావాలి, ఓట్లు కావాలంటే ఏం చేయాలి, వీళ్ళోడు ఎవడు తప్పు చేసినా కవర్ చేసుకోవాలి. అవతల వాడు తప్పు లేకపోయినా ఈ తప్పు అవతల వాడి మీద వేయాలి. ఎందుకు? నాకు వీళ్ళు కావాలి. నాకు ఈ రాజకీయాలన్నీ అప్పటి నుంచి చూస్తున్నామండి. సేమ్ ఇక్కడ పిలాతు కూడా ఏంటంటే చేతులు కడిగేసుకున్నాడు, నాకు సంబంధం లేదు.
అల్లరి ఎక్కువైపోతుందని భయపడిపోయి, ఒక పిరికివాడుగా భయపడిపోయి యేసును సిలువకు అప్పగించాడు. అంతే, తీసుకెళ్ళిపోండి, యేసుని తీసుకెళ్ళిపో, మీ ఇష్టం. ఇక నువ్వు ఎలా అప్పచెప్తావయ్యా పిలాతు? నువ్వు నిజంగా న్యాయవాది, నువ్వు న్యాయమూర్తివైతే, నువ్వు యథార్థమైనవాడవైతే, నువ్వు పక్షపాతం లేనివాడవైతే, నేను అడుగుతున్నాను పిలాతు, యేసులో దోషం లేదన్న నువ్వు, యేసు నిరపరాధని చెప్పిన నువ్వు, ఆయన నీతిమంతులు చెప్పిన నువ్వు, ఆయనలో ఏ నేరమో లేదని చెప్పిన నువ్వు, ఎలా అప్పచెప్తావు వాళ్ళకు? అంటే అప్పచెప్పకపోతే వాళ్ళంతా నీ పక్షాన ఉండరనా? అదా నువ్వు చెప్పే న్యాయం? అదా నువ్వు చెప్పే తీర్పు? అంటే ప్రజల మెప్పు కోసమే కదా ఎంత పనిచేశావు. ఇలా ప్రజలను సంతోషపెట్టడానికి, ప్రజల మెప్పు కోసం ఎంతో మంది వాళ్ళు చేసిన ప్రయత్నాలు చివరికి వాళ్ళు లేకుండా పోయారు, వాళ్ళ వంశాలు లేకుండా పోయాయి చరిత్రలో. ఒకప్పుడు జరిగిందే ఇక భవిష్యత్తులో జరగబోయేది. ఇలా చూస్తే చాలా సందర్భాలు కనబడతాయి మనకు. యోహానుని యాకోబుని చంపినప్పుడు కూడా ఇది యూదులకు చాలా ఇష్టం అని తెలిసి పేతురు గారిని కూడా తీసుకొచ్చి లోపల పడేస్తే, అబ్బా ఇంకా నా పేరు మారుమ్రోగిపోద్దు అనుకున్నాడు పాపం. యాకోబుని అన్యాయంగా చంపించేశారు కదండి ఏ రోజు ఖడ్గముతో. ఆ పేతురు గారిని తీసుకొచ్చి లోపల పెట్టేశాడు కదండి. ఇలా చదువుతున్నప్పుడు అండి, మనుషుల మెప్పు కోసం, మనుషుల సంతోషం కోసం, మనుషుల దయ కోసం న్యాయం తప్పినవారు, భార్యల సంతోషం కోసం, భర్తల సంతోషం కోసం, పిల్లల సంతోషం కోసం, మనుషులందరి మెప్పు కోసం ఇలా తప్పులు చేసిన పరిస్థితి మనం చదువుతున్నప్పుడు మనకు ఒక్క విషయం మనకు అర్థం కావాలి. ఏంటంటే, మనుషుల మెప్పు కోసం ఆలోచిస్తే అబద్ధాలు చెప్పి, అన్యాయం చేసి, మోసం చేయాల్సిన పరిస్థితి మనుషుల మెప్పు కోసం ఆలోచించినప్పుడు మనకు కలుగుతుంది. అంటే మనుషుల మెప్పులో అన్యాయం చేయవలసి వస్తుంది, మనుషుల మెప్పు కోసం అబద్ధాలు చెప్పవలసి వస్తుంది, మనుషుల మెప్పు కోసం మోసం చేయవలసి వస్తుంది, మనుషుల మెప్పు కోసం అవసరమైతే సహోదరులను మనం దూరం చేసుకోవాలి, అవసరమైన సహోదరుల మీద దాడులు చేయవలసి వస్తుంది, అవసరమైతే వారిని చంపాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎవరి కోసం? మనుషుల మెప్పు కోసం. అప్పుడు ముద్దుసీన్ అనేవాడు ఒకడు జైల్లో పరిటాల సూర్య హత్య కేసులో అనుకుంటాను కదా, పరిటాల రవి హత్య కేసులో ఆ సూర్య అనే వాడు ఈ ముద్దుసీన్కు బాగా అభిమాని. ఇప్పుడు ఏమంటే వాడు ఎందుకురా చంపేశావనంటే, నా బావ కళ్ళల్లో ఆనందం, నా బావ కళ్ళల్లో సంతోషం కోసం ఈయన చంపేశాను అంటాడు. అంత అంటే ఈయన చంపేస్తే జైల్లోనట, అక్కడ బావ సంతోషంగా ఉంటాడట. అంటే ఆడి సంతోషం కోసం మరొకరిని చంపేస్తున్నాడు వీడు. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి చూడండి. మనుషులు వద్దండి, దేవుని సంతోషపెట్టండి, దేవుని మెప్పు కోసం ఆలోచించండి. ఏమండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 43లో, వారు దేవుని మెప్పు కంటే, చూడండి ఆ 42వ వచనంలో, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అధికారులలో కూడా, యేసు ప్రభును అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరే కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమోనని పరిసయ్యులకు భయపడిపోయి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఎంత బాగా చెప్పాడు చూసారండి యోహాను గారు. అంటే యేసు ప్రభును అధిక అఫీషియల్స్ కూడా చాలామంది యేసును ఒప్పుకున్నారటండి, నమ్మారట. కానీ యేసు ప్రభుని మేము నమ్మామన్న సంగతి కానీ మా పైన ఉన్నటువంటి పరిశీలకు తెలిసిందనుకోండి, పెద్దవాళ్ళకు, వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ సమాజం నుంచి మనల్ని కూడా వెలివేస్తారా అని ఏం చేశారట, వాళ్ళు ఒప్పుకోలేదట, వాళ్ళు బయట పడలేదట. అంటే ఎందుకు? వాళ్ళు ఎవరు మెప్పు కోరుకున్నారు? వాళ్ళు ఇప్పుడు పరిశీలన మెప్పు కోరుకున్నారు, మనుషుల మెప్పు కోరుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది అండి కులాలలో కానీ, చాలామంది ఇళ్లల్లో కానీ యేసు ప్రభును ఒప్పుకోవడానికి చాలా భయం. ఎందుకంటే ఒప్పుకుంటే అమ్మో వెళ్ళేస్తారేమో, ఇంట్లో నుంచి వెళ్ళేస్తారేమో, కులం నుంచి వెళ్ళేస్తారేమో, ఊర్లో నుంచి వెలివేస్తారేమో, లేదంటేనే మమ్మల్ని ఎక్కడ తక్కువ కులాలు చెప్పుకుంటారేమోనని. అంతే కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా పేరు పక్కన కులాలు పెట్టుకుని తిరుగుతుంటారు. ఎందుకంటే ఆ పక్కన ఆ కులం లేదనుకోండి, ఎక్కడ మమ్మల్ని తక్కువ కులాలు అనుకుంటారేమో భయం వాళ్ళకు. ఎంత పరిస్థితి చూసారా? సేమ్. అంటే వీళ్ళకు దేవుని మెప్పు కంటే ఎవరి మెప్పు కావాలన్నమాట? మనుషుల మెప్పు.
ఏమండి? ఇక మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దానికంటే ముందు ఇంకొక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభులు వారి స్వయంగా చెబుతున్న మాట 44వ వచనంలో, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, దేవుని వలన వచ్చే మెప్పు కోరక అన్నాడు. అంటే దేవుని వలన కూడా మెప్పు ఉందా మనకు? దేవుని వలన కూడా మెప్పు ఉందండి. మర్చిపోకండి, దేవుడు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటాడు. మర్చిపోకండి, దేవుడు కూడా మిమ్మల్ని ఘనపరుస్తాడు. మనుషులు ఎంతమంది అండి? ఇప్పుడు ఏమంటే చప్పట్లు కొట్టిస్తే మా అయితే 100 మంది కొట్టిస్తా, 100 మంది ముందు కొట్టిస్తారేమో. పోనీ 5,000 మంది ముందు కొట్టించారు అనుకుందాం. పోనీ 10,000 మంది ముందు నేను పొగిడారు అనుకుందాం. కానీ దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మీకు చప్పట్లు కొట్టిస్తాడు. దేవుడు మీకు ఘనతనిస్తాడు. ఒక రోజు ఉంది, మీరు మర్చిపోకండి. మీరు 500 మంది కోసం, 500 మంది ముందు, 1000 మంది ముందు, 2000 మంది ముందు, 5000 మంది ముందు మిమ్మల్ని పొగిడితే మీరు ఇంత ఆకాశానికి ఇలా మీరు ఎగిరిపోతున్నారే. ఒకానొక సమయంలో దేవుడు పొగుడుతాడు, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. అది ఒక రోజు ఉంది. అయితే మీరు ఎవరు మెప్పు కోసం పనిచేయాలి? దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలి అని అంటే దేవుడు మెప్పు కోసం పనిచేయండి. దేవుడు మెచ్చుకోవాలి అని అంటే దేవుడు మెప్పు కోసం పనిచేయండి. దేవుడు మెచ్చుకునే రోజు ఒకటి ఉంది. కానీ మనుషులు ఆయన మెప్పు కోసం ఆయన మెప్పును కోరుకోవట్లేదు అని చెప్తున్నాడు యేసుప్రభుల వారు. అయితే ఎవరి వలన దేవుని వలన వచ్చి మెప్పును కోరక, ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఒకని వలన ఒకడు మెప్పు పొందుకుంటున్నారు, కానీ దేవుని వలన వచ్చే మెప్పు కోసం మీరు ఆలోచించట్లేదు. దేవుని వలన వచ్చే మెప్పు ఉంది, దానికోసం మీరు ఆలోచించట్లేదు. మీరే ఒకరినొకరు అరే నేను నిన్ను పొగుడుతా, నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను మెచ్చుకుంటే నువ్వు నన్ను మెచ్చుకో. ఒప్పందాలు. ఇది కాదు. దేవుని వలన వచ్చి మెప్పు ఉంది. దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. ఒకరోజు దేవుడు మెచ్చుకునేటప్పుడు నువ్వు చేసిన ప్రతి పని ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. ఇప్పుడు మేము అనుకోండి, మా కళ్ళ ముందు చేసిన పని మాకు తెలుస్తుందండి మీరు దేవుడి కోసం. అందుకే సాధ్యమైనంత వరకు అండి నేను పాటించేది ఏంటంటేనండి, ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎవరి కోసం చెప్పడానికి ఇష్టపడినండి. ఎందుకంటే నాకు తెలిసి ఒక నలుగురు కష్టపడ్డారు, తెలియకుండా ఎంతోమంది కష్టపడి ఉంటారు. ఇప్పుడు తెలిసిన ఈ నలుగురు కోసం నేను చెప్పాను అనుకోండి, తెలియ కష్టపడిన మిగతా వాళ్ళు ఏమైపోతారు అని ఎక్కడో మనసులో నాకు ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరిని కోసం కూడా మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళు చేసింది తండ్రి కోసం చేశారు. ఆయన పొగుడుతాడు, ఆయన మెచ్చుకుంటాడు, ఆయన ఇస్తాడు ఘనత. ఒకరోజు నేను ఇచ్చేది ఎందుకు, నేను ఇచ్చేది కరెక్టో కాదో నాకు తెలియదు. అటువంటిప్పుడు నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళు నా ముందు చేశారేమో, నా వెనక వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు కదా. ఆయన చేసింది ఈ నలుగురే కాదు, ఇంకెంతమంది ఉన్నారో కదా. ఇందుకోసం కాదు కదా నన్ను సభలకు పిలిచింది. దేనికోసం? నా చేత సభలు పెట్టించి దేనికోసం అండి? నేనేం పొగట్టం కోసం పెట్టుకుంటారని సభలు ఎవరైనా కాదు కదండి. నా చేత ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్న, పెద్ద కార్యక్రమమైన సభలైన అవన్నీ కూడా దేవుణ్ణి కీర్తించడానికి, దేవుని గొప్ప చేయడానికి కదండి. దేవుని వాక్యం చెప్పడం కోసమే కదండి పిలిపించుకుంటారు ఎవరైనా. నేను వచ్చిన పని ఏంటి? వాక్యం చెప్పడం. నేను వచ్చిన పని ఏంటి? దేవుని గురించి మాట్లాడు. నువ్వు వచ్చిన పని ఏంటి? సువార్త చెప్పాలి. కనుక నా పని అది, నా ఫోకస్ దాని మీద ఉంటుంది అంతే. నా ఫోకస్ అంతా కూడా భద్రాచలం వెళుతున్నాను. భద్రాచలంలో ఎవరున్నారు? అక్కడ శేఖర్ ఉన్నాడు, ఆయనే కదా మెయిన్. కనుక నేను ఆయన్ని 4 మాటలు అలా పొగిడితే బాగుంటుంది అని అనుకొని వస్తానండి. అందుకోసం నేను వచ్చింది ఇక్కడ, అందుకోసం వాడిని కార్యక్రమం పెట్టారు కాదు కదండి. నేను వచ్చేది వాక్యం చెప్పాలి. ఈ వాక్యం ఏంటి? తనకు ఒక హెచ్చరిక, తనకు ఒక ఆదరణ, తనకు ఒక నెమ్మది, తనతో పాటు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఒక మంచి అనుభూతి, ఒక ఆనందం, ఒక నమ్మకం, ఒక నెమ్మది వాక్యం విన్నప్పుడు కలగాలి కదా. వాళ్ళు ప్రోత్సహించాలి కదా. ఒకరొకరు పురికొల్పుకోవటానికే కదా మనం కూడుకునేది. కనుక ఇది కావాలి, ఇందుకోసం నేను రావాలి అంతే తప్ప ఇక్కడికి వచ్చి ఇతనికి దూపం వేసి ఇంకో చోటుకి వెళ్ళి వాళ్ళకి దూపం వేసి అంటే సభలు ఎవరి కోసం పెట్టుకుంటున్నాం మనం? కాదు కదా. కానీ కొంతమంది ఉంటారు, చూసావా ఇంత కష్టపడి చేస్తే కనీసం నా కోసం ఒక్క మాట కూడా చెప్పాలి, నా వెనకాల మాట్లాడుకుంటున్నారట పాపం వాళ్ళు. నిజమంటే నాకు ఎంత బాధ అనిపించిందో. అయ్యో అదే చెప్పేవాడిని కదరా నాయన నీకోసం, నువ్వు ఇందుకోసం పెట్టేవాడి సంగతి నాకు తెలియదు కదా. మరి మరోసారి పెట్టు, మళ్ళీ 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక రోజంతా నీకోసమే చెప్తాను. ఇందుకోసమా? నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. చూసావా ఇంత కష్టపడి మీటింగ్ పెట్టాం, ఇంత ఖర్చు పెట్టి చేసాం అన్న, కనీసం మమ్మల్ని వేదిక ముందుకు పిలిచేసి ఏమండి కెమెరా జూమ్ అని అనలేదు,
ఎల్ఈడి మీద చూపించలేదు, ఒక 4 మాటలు చెప్పలేదు. నిజమండి, ఇలా అనుకుంటున్నారు. నాకు తెలిసిన చాలా షాక్ అయిపోయాను. అంటే ఇందుకోసం కూడా మీటింగ్లు పెడుతుంటారా అని తెలియదండి నాకు అప్పటి వరకు. అలా నేనేం మారలేదనుకోండి, మారను కూడా. వాళ్ళు పిలిస్తే ఏంటి, పిలవకపోతే అలాంటి వాళ్ళు మీటింగ్లు పెట్టకపోవడమే మంచిది, పిలవకపోవడం ఇంకా మంచిది. వద్దు, నా దేవుని కోసం చెప్పండి అని పిలుస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళ కోసం అన్న సంగతి నాకు తెలియదు కదండి. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మంచి మాట ఉంటుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి సమయము రాకమునుపు, పద చూడండి, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చి వరకు. ఆ పదం చూడండి, సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. తొందరపడకండి, ఎవరి కోసము ఎవరు చెప్పకండి బాబో. ఎందుకంటే ఆడి ప్రైవేట్ లేవర్ రహస్య జీవితం నీకేం తెలుసురా, నాకు తెలుసురా. ఒరే ప్రసంగి కూడా, నువ్వు వచ్చిన పని ప్రసంగం చేసుకొని వెళ్ళిపో. ఆడు మంచోడు, వీడు మంచోడు, వీడు తోపు, ఆడు తోపు, నీకెందుకురా ఇవన్నీ? ఏమంటే నేను మీ మధ్యకు వస్తే గంట ఉండి వెళ్ళిపోతానండి, అంతే కదండి. నేను ఏమైనా భద్రాచలం నివాసినా? మీ పేర్లు ఏమైనా తెలుసా? మీ కుటుంబాలు ఏమైనా తెలుసా? మీ మధ్య బంధాలు ఎలా ఉన్నా నాకు తెలుసండి. నీకెందుకురా? నువ్వు వచ్చిన పని వాక్యం చెప్పి వెళ్ళిపోరాదు. ఇవన్నీ నీకెందుకు? నేను వస్తాను, వెనకాల నేను వస్తాను. వచ్చేవాడిని నేను ఎలాంటి వాడినో తెలుసా? ఆడు నీ ముందు ఎలా ఉన్నాడో, నీ వెనక ఎలా ఉన్నాడో అన్నీ తెలిసినవాడిని నేను. నీ ముందు ఏం మాట్లాడతాడు, నీ వెనక ఏం మాట్లాడతాడు, అందరిలో ఎలా ఉంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడు, గదిలో ఎలా ఉంటాడు, ఏమంటే ఇతరులతో ఎలా ఉంటాడు, భార్యతో ఎలా. మరి ఇవన్నీ A to Z నాకు తెలుసురా. ఇంకో విషయం చెప్పనా, ఆడి మనసంతా చదివిన వాడిని నేను. కనుక ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు వస్తాను. ఒకరోజు వచ్చినప్పుడు అసలు రిజల్ట్స్ అప్పుడు వస్తాయి అన్నమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చి వరకు దేనిని గూర్చి మీరు తీర్పు తీర్చకండి. పదం చూడండి, మీరు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది అన్నాడండి. అమ్మయ్య, చాలా ఓదార్పిచ్చిందండి ఈ మాట. ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. నీకు దేవుని వలన కలిగే మెప్పు ఒకరోజు ఆయన వచ్చినప్పుడు నీకు వస్తుంది. ఎందుకనంటే అన్నీ తెలుసు ఆయనకే, అన్నీ తెలుసు. అప్పుడప్పుడు కొంతమంది ఆయన ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? ఆ పేరు కోసం ఇచ్చాలే, పేరు కోసం చేసేయాలే అని చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు. అప్పుడు నేనేమంటానంటే, నువ్వు అలా అనకు. ఒకవేళ ఆయన పేరు కోసం ఇస్తే ఇవ్వచ్చు, కాకపోయి కూడా అయ్యి ఉండొచ్చు కదా. నీకు తెలియదు కదా వాళ్ళ మనసు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో. ఒకవేళ నిజంగా పేరు కోసం ఇచ్చాడు అనుకోండి, ఆడి పేరు కోసం ఇస్తే పోగొట్టుకుంటాడు, ఆడికి ఆ కార్యం వల్ల ప్రతిఫలం రాదు. ఒకవేళ పేరు కోసం ఇవ్వలేదనుకో, నువ్వు పేరు కోసం ఇచ్చాడని నువ్వేం చేసినట్టే అవుతుంది తెలుసా? నువ్వు నేరస్తుడు నువ్వు నేరస్తుడు అయిపోతున్నావు. నువ్వెందుకు నేరస్తుడు కావాలి? ఆవిడ ఎందుకు చేసిందంటే పేరు కోసం చేసిందని నువ్వు అన్నావు అనుకో, ఒకవేళ కాకపోయి ఉండొచ్చు. నువ్వెందుకు నేరస్తుడు కావాలి ఆమెకు తీర్పు తీర్చి? కనుక మీ నోరు కొంచెం కుట్లేసుకోండి, కనుక ఈ నోటిని కొంచెం అదుపులో పెట్టుకోండి. దానివలన మీకు చాలా మంచిది, లేదంటే మీరు నేరస్తులు అయిపోతారు. దేవుడు అంటున్నాడు, మెప్పు దేవుని వలన కలుగుతుంది అన్నాడు. ఎలా ఉంటుందని దేవుడి వల్ల కలిగే మెప్పు చూద్దాం లాస్ట్లో. ఇంకొక మాట, పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17లో పక్షపాతము లేకుండా. ఆ పదం ఎంత బాగుందో చూసారా? ఎవరికి ఉండదు పక్షపాతము? దేవునికి ఉండదు. మర్చిపోకండి, దేవునికి ఉండదు పక్షపాతం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చేవాడు తండ్రి. పక్షపాతం లేకుండా తీరుస్తాడు. నా కొడుకు, మనమైతే వీడు నా కొడుకు, ఈవిడ నా భార్య, వీడు నా బామర్ది, వీడు మా మామ, వీడు నా అల్లుడు, ఇంకా వీడు నా తమ్ముడు, ఇంకా వీడు మా కులం, వీడిది మా ప్రాంతం, వీడిది మా భాష, ఏవోనండి పనికిమాలి అన్నీ పెట్టుకుంటాం. మనం పెట్టుకొని తీర్పు తీరుస్తుంటాం, మనం జడ్జిమెంట్లు ఇస్తుంటాం. అలా మనం అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం. దేవుడికి ఇవేమైనా ఉంటాయా?
దేవుడు ఇవన్నీ చూస్తాడా? పక్షపాతం లేకుండా తీర్పు చెప్తాడు ఆయన. పక్షపాతం ఉండదు. ఎవడైనా సరే క్రియలు చూస్తాడు తప్ప ఆడు అన్న అవుతాడా, భార్య అవుతుందా, నీకు తమ్ముడు అవుతాడా, కొడుకు అవుతాడా, చెల్లి అవుతుందా, అక్క అవుతుందా, ఏ కులం, ఏ గోత్రం, ఏ వంశం, ఏ ఊరు, ఏ భాష, ఏ ప్రాంతం, ఇవి చూస్తాడు దేవుడు. దేవుడు చూసేదల్లా ఒకటి, క్రియలు పనులు. ఆ క్రియలు ఎలా చేశాడాడు? నిజంగా మనుషుల కోసం చేశాడా, నా కోసం చేశాడా? మనుషులు సంతోష పెట్టాలని చేశాడా, నన్ను సంతోష పెట్టాలని చేశాడా? మనుషుల మెప్పు కోసం చేశాడా, నా కోసం చేశాడా? వాళ్ళ హృదయం నాకే కదా తెలుసు. ఎవరికి? దేవుడికి. ఆయనకే కదా తెలుసు. ఆయన కాకుండా ఇంకెవ్వరికి తెలియదు కదా. కనుక ఆయన వస్తాడు. ఆయన వస్తాడని నమ్ముతున్నాం కదా. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఆయన వస్తాడని నమ్ముతున్నవాడే. ఆయన ముందు నిలబడతాడు, తీర్పు ఉంది అని నమ్ముతున్న వాళ్ళమే కదా మనమంతా కూడా. ఒకరోజు ప్రతి వాడు తన వరుసలో ఆయన ముందు మనమంతా ప్రత్యక్షం కావాలి. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, పక్షపాతం లేకుండా జడ్జిమెంట్ ఇస్తాడు. అప్పుడు మెప్పు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? అప్పుడు మెప్పు చెప్పాను కదా, 100 మంది ముందు, 200 మంది ముందు కాదు నిన్ను మెచ్చుకునేది, 500 మంది కాదు అప్పుడు ఉండేది నీ ముందు. ఆ రోజు ఎంతమంది ఉంటారు అని అంటే, ఆదాము మొదలుకుంటే యేసు ప్రభు వచ్చినంత వరకు ఎందరైతే భూమి మీదకి మనుషులుగా వచ్చి బ్రతికి చచ్చి ఆ రోజు కూడా బ్రతుకున్న వాళ్ళు ఎలా అయితే మహిమ పొంది, ఏమండి, మార్పు పొంది అందరూ నిలబడతారు ఆయన ముందు. బా, ఎంతమంది ఉంటారంటారు? 10 కోట్లు అంటారా? 10 కోట్లు అండి. ఇప్పుడే 140 కోట్లు ఉన్నారు ఇండియాలో. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారండి. ఆదా మొదలుకుంటే ఒక యేసుప్రభు ఈరోజు రాత్రికి వచ్చాడు అనుకుందాం. యేసుప్రభు ఈరోజు రాత్రికి వచ్చాడు, బ్రతుకున్న వాళ్ళే 800 కోట్ల మంది. మరి ఆదా మొదలుకుంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని వందల కోట్లు ఉంటారు వాళ్ళు? బాబ్బా, ఎంతమందిలో నిన్ను పిలిచి, రేయ్ బలా నమ్మకమైన మంచి దాసుడా, శబాస్, వెరీ గుడ్, బాగా చేసావు, బాగా కష్టపడ్డావు, బాగా ఆత్మలు సంపాదించావు, యథార్థంగా పనిచేసావు, నమ్మకంగా పనిచేసావు, అన్ని విషయాల్లో నా సంతోషం, నా ఆనందం, నా మెప్పు కోసమే ప్రయాసపడ్డావు. ఎప్పుడు మనుషుల మెప్పు కోసం ఆలోచించలేదురా, మనుషుల సంతోషం కోసం ఏది చేయలేదురా, పక్షపాతంతో ఏది నువ్వు చేయలేదురా. నువ్వు నిజంగా ఆత్మల సంపాదన కోసమే నువ్వు సేవ బైబిల్ పట్టుకున్నావురా, ఆత్మ సంపాదన కోసమే కష్టపడ్డావురా, ఆత్మ సంపాదన కోసమే తిరిగావురా, ఎవరిని నువ్వు స్పేర్ చేయలేదురా, నా వాక్యానికి తలదించావురా. వెరీ గుడ్ మై సన్, భలా నమ్మకమైన మంచి దాసుడా, రా, లోకం పుట్టింది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడి రాజ్యం నీదే, కమాన్. అప్పుడు అందరు కోట్ల మంది ముందు నిన్ను బలా అంటే 100 మంది ముందు నిలవబెట్టి చప్పట్లు కొట్టితేనే నేను పట్టుకోలేము. తర్వాత ఇక జయశల్ గారి లైవ్లో నీ కోసం చెప్పిన క్లిప్ను నువ్వు ఎన్ని గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నావో, ఎన్ని రోజులు స్టేటస్లో పెట్టుకుంటున్నావో అది నీకు తెలుసు. అలాంటిది దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. బా, అది వద్దండి, ఆ మెప్పు వద్దా మీకు? 100 మంది ముందుకు మెప్పు కావాలా? దేవుడితో పాటు దూతలు, వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందంటే కోట్ల దేవదూతలు కోట్ల మందిగా ఉంటే, మనుషులు కోట్లలో ఉంటే, ఇంతమందిలో నేను నిలవబెట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీరు ఊహించండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ మెప్పు కావాలా? ఆ మెప్పు కావాలి అనుకుంటే మనుషుల మెప్పు కోసం ఆలోచించకండి, మనుషులు చూసేటట్టుగా చేయకండి. మనకు కొన్ని పనులు ఉంటాయండి, సంఘాలలో కానీ సభలలో కానీ. మనుషులు కనిపించే పనులు కొన్ని ఉంటాయి, మనుషులు కనబడకుండా చేసే పనులు కొన్ని ఉంటాయి. కనబడే పనులకు ఉన్న డిమాండ్ కనబడకుండా చేసే పనులకు ఉండదు. మీకు తెలుసు, ఇక ఎక్కువ చెప్పను మీకు. కనబడేటట్టుగా ఉన్న పనులు ఏంటంటేనండి, స్టేజీ అలంకరణ అందరికీ కనబడుతుంది. ఇక నడిపించడం అని అంటే అబ్బో, వేదికనెక్కి మాట్లాడడం అంటే ఇంకెంత బాగుంటుందో. కానీ స్టేజీ వెనకాల పనులు ఉంటాయి, వంట పనులు ఉంటాయి, కడిగే పనులు ఉంటాయి, ఊడ్చే పనులు ఉంటాయి, పోస్టర్లు అంటించే పని, ఏమంటే పత్రికలు పంచే పని, ఫ్లెక్స్లు కట్టే పని, వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్. ఆ పనిలో ఉంటారా ఎవరైనా? ఎవ్వరూ ఉండరంటే. మాకు పాట ఇవ్వండి అని వస్తారు కానీ మాకు పని ఇవ్వండి అని వస్తారా? మాకు వేదిక మీద ప్రార్థన ఇవ్వండి అంటారు. వేదిక మీద ఎందుకు చేయాలి ప్రార్థన? నువ్వు గదిలోకి వెళ్ళిపోయి సభల కోసం ప్రార్థన చేయొచ్చు కదా. అక్కడ చేస్తే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. వేదిక మీద చేస్తే చూస్తారు అందరూ. స్టేజీ మీద ప్రార్థన కావాలనుకున్నావు కానీ గదిలో ప్రార్థన ఎందుకు వద్దు? ఆయన నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని చేయమన్నాడు కదా, ఆయన స్టేజీకి చేయమన్నాడు నిన్ను. నీకు చెప్పాడు స్పెషల్గా అలా. అలానే స్టేజీకి చేయటం తప్పనట్లు, కానీ దీనికే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు?
అంటే ఇక్కడ ఇవ్వలేదని అడుగుతున్నారు తప్ప. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. స్టేజీ మీద కనీసం ప్రార్థన ఇవ్వలేదు, కనీసం మాకు వాక్యపట్నం ఇవ్వలేదు, కనీసం మమ్మలను స్టేజీ మీద పాట ఇవ్వలేదు, కనీసం స్టేజీ మీద మమ్మల్ని నిలబెట్టలేదు అనుకుంటున్నారే కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదని బాధపడ్డారా? లేదు. వాక్యం చదవలేదని బాధపడ్డారా? అంటే వేదిక మీద వాక్యం చదవలేదని ఇవ్వలేదని ఫీల్ అయ్యారు కానీ నేను నిజంగా ఈరోజు వాక్యం చదువుకోలేదు ఇంట్లో అని బాధపడ్డ సందర్భాలు ఉండవు. ఎందుకు? అది దేవుడు చూసేది, ఇది మనుషులు చూసేది. ఇక్కడ ప్రార్థన ఇవ్వనందుకు బాధపడ్డావే కానీ నువ్వు వ్యక్తిగతంగా గదిలో నువ్వు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నందుకు బాధపడ్డావా? బాధపడలేదు. ఎందుకు? అక్కడ లేని బాధ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనుషులు చూసేది, అక్కడ దేవుడు చూసేది. అంటే మనుషుల ముందు గొప్పగా కనిపించాలనుకున్నావే కానీ దేవుడి దగ్గర గొప్పగా కనిపించాలనే ఆలోచన నీకు లేదు. అంటే మనుషుల మెప్పు కోరుకున్నావే తప్ప దేవుడు మెప్పు కోరుకోలేదు. మనుషుల మెప్పు కోరుకున్న వారందరి జీవితాల్లో కొందరు జీవితాలు చూపించాను, వాళ్ళందరి జీవితాలు ఏమైపోయాయి? నాశనం అయిపోయాయి. మీరు కూడా మనుషుల మెప్పును కోరుకుంటే మీ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. మనం ఎప్పుడు కూడా మనం ఏది చేసినా ఎవరి కోసం చేయమన్నాడని కొలసీ పత్రిక మనం చదువుకొని చూసారా? ప్రభువు కోసం, ప్రభువును బట్టి, ప్రభువు కోసం. అంతే. మనుషుల కోసం నేను ఏది చెయ్యలేదు, చెయ్యబోను. నేను ఏది మనుషులు సంతోషపెట్టాలని ఏది మాట్లాడలేదండి ఇప్పటివరకు. మాట్లాడనండి, నాకు అవసరం లేదండి. ఎందుకు? నా కొరకు రక్తం చిందించినవాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చినవాడు నా ప్రభు. నేను ఆయనకు దాసుడను కనుక, నేను ఆయనకు దాసుడను కనుక నేను ఆయన్ని సంతోష పెడతాను, ఆయన ఆనంద పెడతాను అని ప్రతి ఒక్కరూ అనుకుంటే ఏ సమస్య ఉండదండి. మనుషుల కోసం అనుకున్నప్పుడే గొడవలు అవుతుంటాయి, మనుషుల కోసం అనుకున్నప్పుడే సమస్యలు వస్తుంటాయి, మనుషుల కోసం పనిచేస్తున్నప్పుడు మాత్రమే వివాదాలు వస్తుంటాయి. కానీ అందరూ దేవుడి కోసం అనుకోండి, అసలు సమస్య లేదండి, రాదండి, ఎప్పటికీ రాదండి. కనుక దయచేసి అది మీరైనా, మీ కుటుంబమైనా, సంఘమైనా, ఏదైనా మీ వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, సంఘ జీవితంలోనైనా ఎవరో గుర్తించాలని, ఎవరో మిమ్మల్ని చూడాలని, ఎవరో మిమ్మల్ని పొగడాలని ఎప్పుడు ఆలోచించకండి. దేవుడు పొగడాలి. ఈ క్షణాన కన్ను మూస్తే దేవుడు కదా నాకు దిక్కు, ఈ క్షణాన నా గుండె ఆగిపోతే దేవుడు కదా నాకు దిక్కు, రేపు నా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన దేవుడే కదా, ఎవరి మనసుని ప్రేరేపించాల్సింది ఆయనే కదా అని ఒక్కసారి దేవుడి గురించి మీరు ఇలా ఆలోచిస్తే ఇంకెప్పుడు మీ లైఫ్లో మనుషుల కోసం ఆలోచించరు, మనుషుల మెప్పును కోరుకోరు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోయింది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి లేఖనం వాక్యానుసారమైనదిగా విశ్వసిస్తూ ఎవరి మెప్పు కోసమో మాట్లాడలేదు నాయన, కేవలం మీ మెప్పు కోసం ఉన్నది ఉన్నట్టుగా మీ పిల్లలకు బోధించాను. మా జీవితంలో ఎప్పుడు కూడా నాయన మేము మీకే దాసులము అని మేము సేవ చేయగలిగితేనే మేము సేవకులం అవుతాం, మీ పిల్లలంగా పిలువబడతాం. కనుక ఈ ఆలోచన ఎప్పుడు మా మనసులో నుంచి నాయన తొలగిపోకుండా ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి మీరు చూస్తున్నారు, మీరు ప్రతిఫలం ఇస్తారు అన్న ఆలోచనతోనే వారి జీవితాన్ని, వారి సేవను ఈ భూమి మీద కొనసాగించుకోవటానికి కృప చూపించమని వేడుకుంటూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీరు దీవించండి. ఈ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాతో కలిసి ప్రారంభం నుంచి పరిచర్య చేస్తున్న మీ బిడ్డలు నాయన, మంచి మనసున్నటువంటి మీ పిల్లలు, అలాంటి మనసు ప్రారంభంలో ఉన్న మనసే ఈ రోజు వరకు ఉంది. భవిష్యత్తులో కూడా ఈ మనసు ఇలానే మీ పిల్లలు కొనసాగించుకోవటానికి, కాపాడుకోవటానికి కృప చూపించండి. మరి ముఖ్యంగా ఏప్రిల్ మాసంలోనైనా 8, 9 తేదీలలో జరగనైన 2 రోజుల సేవకుల సదస్సు కోసం ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది మీ పిల్లలు ఇతర రాష్ట్రాల నుంచి, అనేక దూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి 2 దినాలు నేర్పించే జ్ఞానం కోసం మీ పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు, రావడానికి సిద్ధపడుతున్నారు. వారి ప్రయాణం విషయంలో తోడుగా ఉండండి. ఆ సదస్సు మీకు మహిమకరంగా, మీ పిల్లలకు దీవెనకరంగా జరుగునట్లుగా కృప చేయండి. వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. ఈ తరంలో ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి గారికి చక్కటి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.